651st క్వశ్చన్ అండి. డాష్ ఈస్ ఏ ప్లాన్డ్ సిటీ ఇన్ ఇండియా అంటున్నాడు. మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు: వారణాసి, శ్రీనగర్, పూణే, చండీగఢ్. ఈ 4 పట్టణాలలో ప్రణాళికాబద్ధమైన పట్టణం నగరం ఏది అంటున్నాడు. మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రత్యేక దృష్టితో చండీగఢ్ని ఒక ప్రణాళిక పరంగా అభివృద్ధి చేసి ఒక ప్లాన్డ్ మోడ్ ఆఫ్ డెవలప్మెంట్గా తీర్చిదిద్దుదాము అనుకున్నాడండి. ఇప్పుడు కూడా మనం చండీగఢ్ చూసుకున్నట్లయితే చాలా ప్లాన్డ్గా ఉంటుందన్నమాట. డ్రైనేజ్ కానీ ఆ రోడ్స్ పక్కన పార్కింగ్స్ అవన్నీ చాలా ప్లాన్డ్గా ఉంటుంది. కంప్లీట్ సిటీ ఫ్రెంచ్ వాళ్ళు దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. సో ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ప్లాన్డ్ సిటీ ఇన్ ఇండియా ఏంటి అంటే చండీగఢ్ అని మనం చెప్పాలన్నమాట. చండీగఢ్ ఇస్ ప్లాన్డ్ సిటీ ఇన్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ 652nd క్వశ్చన్. కాయిర్, కోప్రా, కోకోనట్, క్యాష్యూ ఆర్ మెయిన్లీ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్. అంటే కాయిర్, కోప్రా, కొబ్బరి, జీడిపప్పు ఇవి ప్రధానంగా ఎక్కడి నుంచి ఎగుమతి అవుతాయి అని అడుగుతున్నాడు. కాయిర్, కోప్రా, కోకోనట్, క్యాష్యూ. కాయిర్, కోప్రా, కొబ్బరి, జీడిపప్పు ఇవి ప్రధానంగా ఎక్కడి నుంచి ఎగుమతి అవుతాయి? ముంబై నుంచా, కొచ్చిన్ నుంచా, ట్యూటికారిన్ నుంచా, చెన్నై నుంచా అని మనకు అడుగుతున్నాడు ఆప్షన్స్. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే కొచ్చిన్ ఉంది కదండి, కేరళలోని కొచ్చిన్ ఉంటుంది కదా మనకి. ఈ కొచ్చిన్ నుంచి ప్రధానంగా ఈ కాయిర్, కోప్రా, కోకోనట్, కొబ్బరి అనగానే మనకి కోకోనట్ ట్రీస్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఎక్కడండి? కేరళ. సో కొచ్చిన్ అని చెప్పి మనం చెప్పవచ్చు. కొచ్చిన్ నుంచి. 653rd క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ది నేమ్ ఆఫ్ వెరీ వయలెంట్ అండ్ సీరియస్ టైప్ ఆఫ్ విండ్స్ విచ్ బ్రింగ్ ఎ లాట్ ఆఫ్ డిజాస్టర్. ఈ క్రింద వాటిలో చాలా హింసాత్మక మరియు తీవ్రమైన రకమైన గాలులు పేరేమిటి? అవి చాలా విపత్తును తీసుకొస్తే వాటి పేరేమిటి అంటున్నాడు. ట్రేడ్ విండ్స్ వాణిజ్య గాలుల, హరికేన్సా, సెర్రస్సా, స్ట్రేటస్సా ఏమిటవి అని అడుగుతున్నాడు అనమాట. ఇవి గాలులు చాలా తీవ్రంగా వస్తాయి అన్నమాట. గాలులు మనకి జనరల్గా చాలా తీవ్రంగా వచ్చే గాలులు మన దగ్గర ఏమంటాం? సైక్లోన్ అంటాం. అట్లాంటి సైక్లోన్లు, తుఫాన్లు కనుక మనకు అమెరికా ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో వాళ్ళు వాటిని హరికేన్స్ అంటారు. సో తీవ్రమైన చాలా వేగంతో కూడిన గాలులు అవి విధ్వంసం సృష్టిస్తాయి. అంటే మన సైడ్ సైక్లోన్స్, తుఫాన్లు అంటాము. అవే వాటిని అమెరికా సైడ్, వాటి సైడ్ హరికేన్స్ అంటాము. కాబట్టి అవి ఏంటవి అంటే మనము హరికేన్స్ అని చెప్పి ఆన్సర్ చేయాలి. 654th క్వశ్చన్ అండి. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ డిసైడెడ్ టు ఇంక్రీజ్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ క్యాష్యూ నట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ మేజర్ క్యాష్యూ నట్ గ్రోయింగ్ స్టేట్. మన భారత ప్రభుత్వం జీడిపప్పు ఎగుమతిని పెంచాలని భారతదేశం నిర్ణయించింది. అయితే క్రింది వాటిలో ఏది జీడిపప్పు పెరుగుతున్న రాష్ట్రం కాదు? అంటే జీడిపప్పు బాగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది కాదు అని అడిగాడు ఇక్కడ. గోవానా, ఉత్తరప్రదేశ్, కేరళనా, ఆంధ్రప్రదేశ్? ఈ రకంగా మనకి ప్రశ్న ఇక్కడ అడిగాడు. సో జీడిపప్పు మన భారత ప్రభుత్వం బాగా డెవలప్ చేయాలని చూస్తుంది. ఎందుకంటే జీడిపప్పు మన దగ్గర కోస్టల్ ప్రాంతాల్లో బాగానే పండుతుంది కాబట్టి. అయితే మనకి గోవాలో పండుతుంది, ఎందుకంటే అది తీర ప్రాంతం ఉంటుంది కాబట్టి. కేరళలో పండుతుంది, ఆంధ్రప్రదేశ్లో పండుతుంది. జీడి పండాలంటే తీర ప్రాంతం ఉండాలి. కానీ ఉత్తరప్రదేశ్కి తీర ప్రాంతం లేదు కాబట్టి ఉత్తరప్రదేశ్లో జీడిపప్పు అనేది అంతగా ఉత్పత్తి కాదు. సో ఉత్తరప్రదేశ్ ఈస్ ది ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్. 655th క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ గ్రోన్ ఇన్ ద కోల్డ్ క్లైమేట్ ఆఫ్ కాశ్మీర్. కాశ్మీర్ యొక్క శీతల వాతావరణంలో కింద వాటిలో ఏది పండిస్తారు అంటున్నాడు. కాశ్మీర్ మనకు తెలుసు కదండి, చాలా చల్లగా ఉంటుంది క్లైమేట్, మంచు కూడా కురుస్తుంటుంది అనమాట. మరి అట్లాంటి వాటిలో మనకి జనరల్గా కాశ్మీర్ అనగానే కాశ్మీరీ సాఫ్రాన్ ఉంటుంది చూసారా, కుంకుమ పువ్వు అంటాం. అది కాశ్మీర్ రీజియన్కి చాలా ఫేమస్ అనమాట. చాలా కాస్ట్లీ కూడా అండి. అది మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. దానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫుడ్లో వాడతారు, బ్యూటీ ప్రోడక్ట్స్ పరంగా వాడతారు. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సాఫ్రాన్ చాలా కాస్ట్లీ కూడా ఉంటుంది. అయితే ఈ సాఫ్రాన్ అనేది ముఖ్యంగా మనకి కాశ్మీర్ ప్రాంతంలో అనేది పండిస్తారు. ఎందుకు అంటే అక్కడ వాతావరణం చాలా శీతలంగా ఉంటుంది. సాఫ్రాన్ పండించడానికి వాతావరణం శీతలంగా ఉండాలి కాబట్టి. సో ఆన్సర్ సాఫ్రాన్, కుంకుమ పువ్వు. 656th క్వశ్చన్ అండి. ద స్టేట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద దండకారణ్య ప్రాజెక్ట్స్. దండకారణ్య ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ ఉంటుందండి. అటువంటి ప్రాజెక్ట్లో సంబంధం ఉన్న రాష్ట్రాలు ఏంటి అంటున్నాడు. దండకారణ్య ప్రాజెక్టులో సంబంధం ఉన్న రాష్ట్రాలు ఏంటి? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ దండకారణ్య ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయిన రాష్ట్రాలు ఏంటి అంటే ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అండి. జనరల్గా మనకి
ఈస్ట్ పాకిస్తాన్ అంటాం అప్పట్లో, అంటే 1971 కన్నా ముందు బంగ్లాదేశ్ని ఈస్ట్ పాకిస్తాన్ అంటాం. పాకిస్తాన్లో ఒక భాగము. ఆ ప్రాంతం నుంచి చాలామంది వలసదారులు రెఫ్యూజీస్ భారతదేశం ఎంటర్ అవుతున్నారు. మరి ఎవరైతే ఆ ప్రాంతం నుంచి రెఫ్యూజీస్ ఎంటర్ అవుతున్నారో మరి ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని ఎట్లా డీల్ చేయాలి? వీరు ఎంటర్ అవ్వడం వల్ల లోకల్గా ఉంటున్న ట్రైబల్స్కి బాగా ఇబ్బంది అవుతుంది. సో మనం లోకల్ ట్రైబల్స్ని ఏ విధంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాలి. వీటన్నిటి కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్టే దండకారణ్య ప్రాజెక్టు. అయితే ఈ దండకారణ్య ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయిన రాష్ట్రాలు ఏంటి అంటే ఒడిషా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. సో ఆన్సర్ సి వస్తుందండి, ఒడిషా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. 657th క్వశ్చన్. ద ఫస్ట్ షోర్ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా ఈస్ కమింగ్ అప్ ఎట్. భారతదేశంలో మొట్టమొదటి తీర ఆధారిత ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్ట్ రాబోతుంది ఎక్కడా అని అడుగుతున్నాడండి. స్టీల్ ప్రాజెక్ట్ అంటే స్టీల్ ఉత్పత్తి చేసేదండి, ఉక్కు ఉత్పత్తి చేసే కర్మాగారము. అది మరి షోర్ బేస్డ్ అంటే తీర ప్రాంతంలో తీర ఆధారిత ఏర్పాటు జరగడం జరుగుతుంది ఎక్కడ అన్నట్టు ప్రశ్న అడుగుతున్నాడు మనకి. విశాఖపట్నం దగ్గర ఇది వస్తుందండి. సో విశాఖపట్నం దగ్గర వస్తుందన్నమాట తీర ఆధారిత స్టీల్ ప్రాజెక్ట్, ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్ట్. 658th క్వశ్చన్. మనకి జార్ఖండ్లో గోమియా అనే వర్డ్ ఉంటుంది, గోమియా అని కూడా అంటాము. అది దేనికి ప్రసిద్ధి అని అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్లో. గోమియా జార్ఖండ్లోని దేనికి ప్రసిద్ధి? మనకి అది ఒక ఫ్యాక్టరీ అండి గోమియా అనేది జార్ఖండ్లో. ఆ ఫ్యాక్టరీలో ఏం తయారు చేస్తారు అంటే పేలుడు పదార్థాలు తయారు చేస్తారు. అరౌండ్ 1956లో ఏర్పాటు చేస్తారనమాట ఈ ఫ్యాక్టరీని. 1956లో ఈ ఫ్యాక్టరీస్ని ఏర్పాటు చేస్తారు. ఈ ఫ్యాక్టరీస్ని ముందు ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్ అని పిలిచేవారండి, బ్రిటిష్ కంపెనీ అది. దాని తర్వాత దాన్ని ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో ఇండియన్ ఎక్స్ప్లోసివ్స్ లిమిటెడ్ ఐఈఎల్గా దాని పేరు పెట్టారు. సో గోమియాలో ఉంటుంది అది. కాబట్టి గోమియా జార్ఖండ్లోని దేనికి ఫేమస్ అంటే ఎక్స్ప్లోసివ్స్ ఫ్యాక్టరీకి ఫేమస్ అనమాట, పేలుడు పదార్థాల కర్మాగారాలకు ఫేమస్ గోమియా జార్ఖండ్లోని, అదొక ప్రాంతం అది. 659th క్వశ్చన్. ఇండియాస్ ల్యాండ్ బార్డర్ విత్ ద నైబరింగ్ కంట్రీస్ ఈజ్ ఇన్ లెంగ్త్ అప్రాక్సిమేట్లీ. మనకి అంతర్జాతీయ సరిహద్దు అంటే వేరే దేశాలతో పంచుకుంటున్న సరిహద్దు దాదాపుగా ఎంత ఉంది అప్రాక్సిమేట్లీ అని అడుగుతున్నాడండి. మనము చాలా దేశాలతో సరిహద్దులను పంచుకుంటాము. అయితే ఆ సరిహద్దు మొత్తం చూసుకున్నట్లయితే కొలత దాదాపుగా మనకి దాని యొక్క లెంగ్త్ బార్డర్ 10,000 కిలోమీటర్స్ దాదాపుగా అప్రాక్సిమేట్లీ వస్తుందండి. సో పొరుగు దేశాలతో భారతదేశం యొక్క భూ సరిహద్దును సుమారుగా 10,000 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. 660th క్వశ్చన్. ద ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా ఆర్ ఫెర్టైల్ డ్యూ టు. మనకి ఇండో గ్యాంజెటిక్ మైదానాలు ఉంటాయండి నార్త్ ఇండియా, ఉత్తరప్రదేశ్, బీహార్ ఆ ప్రాంతాలు. అవి చాలా సారవంతంగా ఉంటాయి. ఎందుకు అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి జనరల్గా ఈ నార్త్ ఇండియా ఆ ప్రాంతం నుంచి హిమాలయాస్ నుంచి వాటి నుంచి ప్రవహించే నదులు ఉంటాయి, గంగా, యమున, అవన్నీ అవి ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా స్పీడ్తో ట్రావెల్ చేస్తూ ఎన్నో మట్టి సెడిమెంట్స్ని అవన్నిటిని తీసుకొని వచ్చి ఈ మైదానాల దగ్గర వాటిని డిపాజిట్ చేస్తాయండి. వీటినే మనము ఒండ్రుమట్ల అలువియల్ సాయిల్స్ అంటాము. ఈ అలువియల్ సాయిల్స్ అనేది చాలా ఫెర్టైల్ అనమాట. సంవత్సరానికి 3 పంటల దాకా ఇవి భరిస్తాయి ఈ యొక్క నేలలు, ఈ యొక్క సాయిల్స్. కాబట్టి అసలు ఆ ఫెర్టైల్ ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటండి, రివర్స్ ఏవైతే ఉంటాయో అవి కొండల నుంచి ప్రవహిస్తూ వాటి దగ్గర నుంచి అలువియల్ సాయిల్స్ తీసుకొచ్చి ఇక్కడ డిపాజిట్ చేస్తాయి అన్నమాట. సో ఈ పర్వతాల నుంచి నదులు తెచ్చిన ఒండ్రు నేలల వలన ఆ ప్రాంతాలు ఏదైతే ఉందో ఇండో గ్యాంజెటిక్ మైదానాలు అవి చాలా సారవంతంగా ఉంటాయి. ఓకేగా అండి. 661st క్వశ్చన్. ద గ్రేట్ వన్ హార్న్డ్ ఇండియన్ రైనో ఈజ్ ఫౌండ్ ఇన్. ఒక కొమ్ము గల ఖడ్గమృగము ఎక్కడ మనకి లభిస్తుంది అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. ఏ జాతీయ పార్క్ లేకపోతే ఎక్కడ అభయారణ్యంలో ఎక్కడ లభిస్తుంది వన్ హార్న్డ్ ఇండియన్ రైనోసెరస్? ఇది చాలా ప్రఖ్యాతిగాంచిందండి వన్ హార్న్ రైనోసెరస్ అనేది. అది ఇండియన్ రైనో అని కూడా అంటాము, ఎందుకంటే మన దగ్గర ఇది లభిస్తుంది, అందుకని వన్ హార్న్ ఇండియన్ రైనో అంటాము. ఇది ఎక్కడ అంటే మనకి కజిరంగా నేషనల్ పార్క్, అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ ఉంటుంది. ఆ కజిరంగా నేషనల్ పార్క్లో వన్ హార్న్ రైనో అనేది వస్తుందండి. కజిరంగా గేమ్ శాంక్చురీ, కజిరంగా నేషనల్ పార్క్, అక్కడ వన్ హార్న్ రైనో అనేది మనకి దొరుకుతుంది. నెక్స్ట్ సింధు నది ఉంటుంది. సింధు నదికి ఉపనదులు ఉంటాయి, జీలం, చీనాబ్, రావి, బియాస్ అట్లాగా. అయితే ఆ ఉపనదుల్లో అన్నిటికన్నా పొడవైన ఉపనది ఏది అని ప్రశ్న అడుగుతున్నాడు మనకి. సింధు నదిలో పొడవైన ఉపనది ఏది? మనకి సింధు నదికి ముఖ్యంగా ఉన్న ఉపనదులు ఏంటి అంటే రావి, చీనాబ్, బియాస్, సట్లెస్, జీలం.
వీటిలో చీనాబ్ నది అతి పొడవైన ఉపనది అనమాట. సింధు నదికి ఉండే ఉపనదుల్లో అతి పొడవైన ఉపనది ఏది అంటే చీనాబ్. నెక్స్ట్ చీనాబ్ నది. వాట్ ఈస్ ఇంటర్నేషనల్ డేట్ లైన్? అంతర్జాతీయ తేదీ లైన్ అంటే ఏమిటి అని అడుగుతున్నాడండి ప్రశ్న. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటే ఏమిటి? మనకి లాంగిట్యూడ్స్ ఉంటాయి కదండి రేఖాంశాలు, అందులో 180 డిగ్రీస్ లాంగిట్యూడ్ ఉంటుంది. దాన్నే మనము ఇంటర్నేషనల్ డేట్ లైన్గా పరిగణిస్తాము. ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్స్కి మనకి ఇటు సైడ్ ఉన్న హెమిస్పియర్ అంతా మనకి మనం 1 డే ల్యాగ్ అనగా చెప్తాము, ఇటు సైడ్ అంతా 1 డే ఎహెడ్ అని చెప్తాం. సో మనకి ఇంటర్నేషనల్ డేట్ లైన్ 180 డిగ్రీస్ చూసుకుంటే ఆ 180 డిగ్రీస్లో మనకి ఒక సైడ్ ఆఫ్ హెమిస్పియర్ అనేది ముందు ఉంటుంది కాలంలో, ఒక సైడ్ బ్యాక్ ఉంటుంది అనమాట. అంటే డేట్స్ పరంగా వాటి పరంగా అంటే ఇది డేట్ని విడదీస్తుంది. అంటే ఇక్కడ 3rd జనవరి అయితే ఇక్కడ 4th జనవరి ఉంటుంది. ఇది ఇటు సైడ్ ఈస్ట్, ఇక్కడ జపాన్ యుఎస్ అనుకోండి, ఇక్కడ స్టార్టింగ్ జనరల్గా డేట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. ఇది 180 డిగ్రీస్ లాంగిట్యూడ్ అనమాట. సో 180 డిగ్రీస్ మెరిడియన్ ఫ్రమ్ గ్రీన్విచ్ నుంచి 180 డిగ్రీస్ కాబట్టి దీన్ని 180 డిగ్రీస్ లాంగిట్యూడ్ అంటాం. గ్రీన్విచ్ నుంచి 180 డిగ్రీల మెరిడియన్నే మనము ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని అంటాము. 664th క్వశ్చన్. వాట్ ఈస్ బైలాదిలా ఫేమస్ ఫర్? బైలాదిలా అనేది ఉక్కు తయారీకి బాగా ప్రసిద్ధిగాంచింది. ఈ బైలాదిలా అనేది మనకి ఛత్తీస్గఢ్లో ఉంటుంది. ఇక్కడ వెరీ హై గ్రేడ్ హెమటైట్ లభిస్తుందండి. బైలాదిలాలో చాలా హై గ్రేడ్ అనమాట, మంచి క్వాలిటీ అయినటువంటి హెమటైట్ లభిస్తుంది. దీని నుంచి ఉక్కు అనేది స్టీల్ అనేది తయారు చేస్తారు. సో ఇది దేనికి ఫేమస్ అంటే హెమటైట్ అంటే ఇట్ ఇస్ ఓర్ ఆఫ్ ఏంటి అంటే ఐరన్ ఓర్ అనమాట ఇది. సో ఇనుప ఖనిజంకి బాగా ఫేమస్ బైలాదిలా. 665 క్వశ్చన్. ద సన్ రైజెస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ 2 hours బిఫోర్ ఇట్ డస్ ఇన్ ద్వారకా ఇన్ గుజరాత్. దిస్ ఈజ్ బికాస్ ద ఫార్మర్ అని ప్రశ్న అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనకి భారతదేశం కనుక చూసుకున్నట్లయితే ఉత్తర ఈశాన్య ఈ ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది. మనకి పశ్చిమాన మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గుజరాత్ ప్రాంతం ఉంటుంది. సో ఇది నార్త్ ఈస్ట్ ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకి ఈ ప్రాంతం మనకి గుజరాత్లోని ద్వారకా కనుక చూసుకున్నట్లయితే, అరుణాచల్ ప్రదేశ్ కనుక మనం చూసుకున్నట్లయితే జనరల్గా సూర్యుడు ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తాడు కాబట్టి ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్లోని సూర్యోదయం అయ్యి మెల్లగా కొంత సమయం తర్వాత గుజరాత్ వరకు సూర్యోదయం వస్తుంది. అయితే టైం పీరియడ్ ఈ రెండింటికి 2 hours 2 hours గ్యాప్ ఉంటాయి. ఎందుకు అది అని అడుగుతున్నాడు అనమాట. టైం పీరియడ్ ఎందుకు అట్లా గ్యాప్? మనకి ఈ ద్వారకా అనేది లాంగిట్యూడ్ పరంగా చూసుకున్నట్లయితే ఈ రెండింటి మధ్యన దాదాపుగా ఒక 30 degrees డిఫరెన్స్ ఉంటుందండి. అంటే ఇది ఒక 68 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్, ఇది ఒక 97 degrees 98 degrees ఈస్ట్, ఇది 68 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ ఉంటుందండి, ఇది 97 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ ఉంటుంది. అంటే దాదాపుగా 30 degrees లాంగిట్యూడ్స్ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఉంది. 30 degrees లాంగిట్యూడ్స్ అంటే 1 degree అంటే 4 minutes, 30 degrees అంటే 30 into 4 120 minutes అనమాట డిఫరెన్స్. 120 minutes అంటే 2 hours డిఫరెన్స్. అందుకని ఇక్కడికి 2 hours డిఫరెన్స్. ఎందుకు అంటే లాంగిట్యూడ్స్లో దాదాపుగా 30 degrees వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఎందుకు ఇది అవుతుంది అంటే ద్వారకాకి మరియు ఈ అరుణాచల్ ప్రదేశ్కి 30 degrees లాంగిట్యూడ్స్ ఆ దూరంలో ఉన్నాయి కాబట్టి. పాయింట్ ఓకే కండి. నెక్స్ట్ 666th క్వశ్చన్. 3 बीघा కారిడార్ ఇస్ అన్ ఇష్యూ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ అంటున్నాడు. 3 बीघा కారిడార్ అంటాం మనం, ఇది ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్యన ఉన్న ఇష్యూ అనమాట. ఈ 3 बीघा అనేది ఏంటి అంటే మనకి వెస్ట్ బెంగాల్ స్టేట్లోని కూచ్ బిహార్ జిల్లా ఉంటుంది కదండి, అక్కడ ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతం రెండిటి యొక్క బార్డర్ మధ్యలో ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్గా. కాబట్టి జనరల్గా 2 కంట్రీస్ ఇది మాది అని చెప్పి అట్లా బార్డర్ ఇష్యూ ఉంటుంది 3 बीघा. సో ఏ 2 కంట్రీస్ మధ్యలో అంటే అది ఇండియాకి మరియు బంగ్లాదేశ్కి అదే ఒక బార్డర్ ఇష్యూ అనమాట. నెక్స్ట్ 667th క్వశ్చన్. ద మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఇరిగేటింగ్ మ్యాక్సిమం ఏరియా ఇన్ ఇండియా ఈస్. మన భారతదేశంలో
గరిష్ట ప్రాంతానికి సాగునీరు అందించే బహుళార్థ సాధక ప్రాజెక్టు ఏది, మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఏది అంటున్నాడు ఇప్పుడు ఇక్కడ ప్రశ్న. హీరాకుడ్ డ్యామ్ అని ఉంటుంది, లేకపోతే హీరాకుడ్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. అది వరదలు నాపుతుంది, రైతులకు కావాల్సిన నీరుని అందిస్తుంది, రిజర్వాయర్గా వాటర్ని దాచి. అదేవిధంగా హైడ్రో ఎలక్ట్రిసిటీ అనేది కూడా, జల విద్యుత్ కూడా తయారవుతుంది. వీటన్నిటి కారణంగా అది మనము మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటున్నాము. అయితే ముఖ్యమైన లాభం హీరాకుడ్ వల్ల ఏంటి అంటే ఇరిగేషన్ అనేది అవుతుంది, నీటిపారుదల జరుగుతుంది, చాలా ఎక్కువ ఏరియాస్కి జరుగుతుంది నీటిపారుదల అనేది. కాబట్టి మనకి ఇరిగేటింగ్ మ్యాక్సిమం ఏరియా ఇన్ ఏ ప్రాజెక్ట్, ఒక ప్రాజెక్ట్ నుంచి మ్యాక్సిమం ఏరియా నీటిపారుదల అవుతుంది అంటే అది హీరాకుడ్ నుంచి అని చెప్పాలి. సో భారతదేశంలో గరిష్ట ప్రాంతానికి సాగునీరు అందించే బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఏది అంటే హీరాకుడ్. ద మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఇరిగేటింగ్ మ్యాక్సిమం ఏరియా ఇన్ ఇండియా ఈస్ హీరాకుడ్ ప్రాజెక్ట్. 668th క్వశ్చన్. ద నీల్గిరీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ది, నీల్గిరీస్ దేంట్లో భాగము అంటున్నాడు. ఈస్టర్న్ ఘాట్సా, వెస్టర్న్ ఘాట్సా, వింధ్యాచల్ మౌంటైన్సా, తమిళనాడు హిల్సా. మనకి భారతదేశం డెక్కన్ పీఠభూమి చూసుకున్నట్లయితే ఇక్కడ మౌంటైన్స్ ఉంటాయి, వీటిని వెస్టర్న్ ఘాట్స్ అంటాం ఎందుకంటే పశ్చిమాన ఉంటాయి కాబట్టి, వీటిని ఈస్టర్న్ ఘాట్స్ అంటాం ఎందుకంటే ఈస్టర్న్ సైడ్ ఉంటాయి కాబట్టి. అయితే ఈ వెస్టర్న్ ఘాట్స్లో ఎండింగ్కి వచ్చేసరికి నీలగిరి ఇట్లా ప్రవహిస్తుందండి. వెస్టర్న్ ఘాట్స్ సడన్గా టర్న్ ఇట్లా ప్రవహిస్తుంది అనమాట నీలగిరీస్. సో నీలగిరీస్ దేంట్లో భాగం అంటే వెస్టర్న్ ఘాట్స్లో భాగము. నీలగిరీస్ దేంట్లో భాగము అంటే వెస్టర్న్ ఘాట్స్లో భాగం. నీలగిరీస్ ఆర్ పార్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. 669th క్వశ్చన్ అండి. అంటే సెంట్రల్ ఎగ్జామినేషన్స్లో ఇది అడిగాడు. మనకైతే రాయలసీమ బాగా సుపరిచితం, కానీ వేరే స్టేట్స్ వాళ్ళకి రాయలసీమ అంత ఐడియా ఉండదు. సో ఏపీ వాళ్ళు ఎవరైనా ఉంటే క్వశ్చన్ ఈజీగా చెప్పేస్తారు. అదర్ దెన్ ఏపీ స్టూడెంట్స్ కోసం అంటే ఇన్ జనరల్గా కొన్ని బిట్స్ ఇట్లా ఇస్తాడండి. ఒక స్టేట్ వాళ్ళకి కొంచెం అవి అడ్వాంటేజ్గానే ఉంటాయి, వేరే స్టేట్ వాళ్ళకి కూడా బేసిక్ ఐడియా ఉంటే ఇది కూడా ఎగ్జామ్ అంటే కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది. అసలు తెలీదు ఆ టాపిక్ సంబంధించి రీసెంట్ హ్యాపెనింగ్ అంటే మరి మనం ఆన్సర్ ఏం పెట్టడానికి చేయలేమన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమడుతున్నాడు, రాయలసీమ అనేది కింద ఏ రాష్ట్రాలతో సంబంధం ఉన్న ప్రాంతము అంటున్నాడు. ఆబ్వియస్లీ రాయలసీమ అనేది ఎక్కడండి, ఆంధ్రప్రదేశ్లోని సంబంధం ఉన్న భాగము, అసోసియేటెడ్ విత్ ఆంధ్రప్రదేశ్. 670th క్వశ్చన్ అండి. కోంకన్ ఈస్ ఏ రీజియన్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్. కోంకన్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటున్నాడు. మనకి కోంకన్ అనేది మహారాష్ట్రలో ఒక రీజియన్ అండి. ఇందులో జనరల్గా మనకి వెస్టర్న్ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర, వెస్ట్ కోస్ట్ ఆఫ్ మహారాష్ట్ర వస్తుంది. సో కోంకన్ కోస్ట్ అనేది కింద ఇచ్చిన రాష్ట్రాలు దేనితో సంబంధం ఉన్నది అంటే మహారాష్ట్రతో సంబంధం ఉంటుంది. 671st క్వశ్చన్. ద షేప్ ఆఫ్ ద హిమాలయాస్ ఇస్ లైక్. హిమాలయాలో ఒక ఆకారం ఎట్లా ఉంటుంది అని ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ మనకి స్ట్రైట్ లైనా, ఆర్కా, జిగ్జాగ్ లైనా, స్పైరల్లా. స్ట్రైట్ లైనా అంటే హిమాలయాస్ ఇట్లా చూసుకున్నట్లయితే స్ట్రైట్ లైన్లో ఉంటాయా, లేకపోతే ఒక ఆర్క్ లాగా ఉంటాయా. ఆర్క్ లాగా అంటే ఇట్లా ఉంటాయా, లేదా జిగ్జాగ్గా ఉంటాయి. జిగ్జాగ్ అంటే ఇట్లా వెళ్ళి సమ్ ఆర్డర్ లేకుండా సమ్ మీద ర్యాండమ్గా వెళ్తుందా, లేకపోతే స్పైరల్ అంటే ఇట్లా వెళ్ళి అట్లయినా వెళ్తుందా అనేది ప్రశ్న అనమాట. ఏవి మన హిమాలయాస్. గుర్తుపెట్టుకోండి, మన హిమాలయాస్ షేప్ అనేది ఒక ఆర్క్ లాగా వస్తుంది అనమాట. హిమాలయ షేప్ ఒక ఆర్క్ లాగా వస్తుంది. సో ఇట్స్ లైక్ ఎన్ ఆర్క్. హిమాలయ షేప్ ఈజ్ లైక్ ఎన్ ఆర్క్. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ క్వశ్చన్ ఒక ఆర్క్ రూపం అండి. నహర్ కతియా ఆయిల్ ఫీల్డ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్. నహర్ కతియా ఆయిల్ ఫీల్డ్స్ మనకి ఎక్కడ మనం చూస్తాము అని అడుగుతున్నాడు ప్రశ్న. నహర్ కతియా ఆయిల్ ఫీల్డ్స్ మనము అస్సాంలోని దిబ్రూగఢ్ ప్రాంతంలో నహర్ కతియా ఆయిల్ ఫీల్డ్స్ అనేది చూస్తాము. ఓకే అండి. $673 క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్స్ ఆఫ్ రివర్స్ అండ్ సిటీస్ సిచ్యువేటెడ్ ఆన్ దర్ బ్యాంక్స్ ఇస్ రాంగ్. జనరల్గా అప్పట్లో చరిత్రలో మనం చూసుకున్నట్లయితే ప్రధానమైన నగరాలు అన్నీ నది ఒడ్డున ఉన్న ప్రాంతాల్లోనే డెవలప్ అయ్యింది. ఎందుకు అంటే రవాణా వ్యవస్థ కానీ అవన్నీ అప్పుడు అంత బాగా డెవలప్ అవ్వలేదు. మరి జనరల్గా ఈ క్రింద మేజర్ పట్టణాలు, ఆ పట్టణాలు ఆనుకొని ఉన్న నదులు అనేది మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనం చెప్పాలన్నమాట. మొదటగా చూసుకున్నట్లయితే లక్నో గోమతి అంటున్నాడు. లక్నో గోమతి. ఓకే అండి. ఇక్కడ చూడండి, లక్నో పట్టణము
గోమతి నది ఒడ్డున ఉంటుంది అని అడుగుతున్నాడు. ఇది రైటా రాంగా మనం చెప్పాలి. ఇది అబ్సల్యూట్లీ రైట్ అండి, కానీ ఏది రాంగో మనల్ని గుర్తించమంటున్నాడు. ఇదైతే రైటే. అయోధ్య సరియు నది కింద ఉంటుందండి, ఇది రైటే. బద్రీనాథ్ ఎస్, అలకనంద నది ఒడ్డున బద్రీనాథ్ ఉంటుంది, ఇది రైటే. విజయవాడ చూసుకున్నట్లయితే మనకు సౌత్ ఇండియా నర్మదా అంటే మధ్యప్రదేశ్ ఆ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి విజయవాడ నర్మదా నది ఒడ్డున ఉంటుంది అంటే ఇది రాంగ్ అండి. విజయవాడ నర్మదా నది ఒడ్డున అంటే ఇది రాంగ్. 674 క్వశ్చన్. త్రూఅవుట్ ద ఏజెస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్ట్రీమ్స్ ఆఫ్ పీపుల్ కేమ్ టు ఇండియా వయా. మనం చాలా చరిత్ర చూసుకున్నట్టయితే గరిష్ట సంఖ్యలో ప్రజలు భారతదేశానికి ఏ విధంగా వచ్చారు అని అడుగుతున్నాడు. భారతదేశంలో మరి ఇప్పుడు చూసుకుంటే జనాభా చాలా ఎక్కువైపోయింది. మరి జనాభాని అరికట్టడం అనేది చాలా కష్టంగా ఉంది ప్రభుత్వానికి. అందుచేత జనరల్గా ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఒక సర్వే లాగా, రీసెర్చెస్ లాగా చేస్తుంది అనమాట. అందులో భాగంగా ఈ పాయింట్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఏమని అంటే ఎక్కువ సార్లు భారతదేశానికి వచ్చినటువంటి ప్రజలు ఏ విధంగా వచ్చారు అంటే ఏ మార్గం ఎంచుకొని వచ్చారు అనేది ప్రశ్న. ఎక్కువగా వచ్చిన వాళ్ళు మనకి భారతదేశంలో హిమాలయన్ పాసెస్ ఉంటాయండి. అంటే హిమాలయస్ వెళ్ళినప్పుడు హిమాలయాల్లో కొంత గ్యాప్ ఉండే అనమాట అక్కడ కనుమల కొండలు. సో ఈ కొండల మధ్యలో గ్యాప్లు ఉంటే ఆ గ్యాప్ల ద్వారా ఎక్కువ మంది వచ్చేవారు అనమాట, ఇన్ఫిల్ట్రేట్ అయ్యేవారు, అంటే ఇల్లీగల్గా చోచుకొని వచ్చేవారు. 675th క్వశ్చన్. ద కోయల్ ప్రాజెక్ట్ ఈస్ ఎయిమ్డ్ టువర్డ్స్. కోయల్ ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది అంటున్నాడు. కోయల్ ప్రాజెక్ట్ అనేది ఇరిగేషన్కి సంబంధించి, ఇది కూడా మల్టీపర్పస్ ప్రాజెక్ట్, కానీ దేని గురించి అంటే ఇరిగేషన్ గురించి. నెక్స్ట్ ఫ్లడ్ కంట్రోల్ గురించి, వరదల నియంత్రణల గురించి, ఎట్ ద సేమ్ టైం పవర్ జనరేషన్, విద్యుత్ శక్తి తయారు చేయడం, వీటి గురించి. సో ఇన్ఫ్లేషన్, నెక్స్ట్ ఫ్లడ్ కంట్రోల్, నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ, వీటన్నిటికీ సంబంధించి ప్రాజెక్ట్ అండి కోల్ ప్రాజెక్ట్ అంటాం దీన్ని. సిక్స్త్ క్వశ్చన్. వేర్ ఇన్ ఇండియా ఈజ్ ద రిఫ్ట్ వ్యాలీ టు బి ఫౌండ్. మన భారతదేశంలో చీలిక లోయ, రిఫ్ట్ వ్యాలీ ఎక్కడ ఉంటుంది అంటున్నాడు. నర్మదా నది ప్రవహించే దగ్గర నర్మదా లోయ ఏదైతే ఉంటుందో ఇది ఒక చీలిక లోయ, రిఫ్ట్ వ్యాలీ అండి. సో నర్మదా వ్యాలీ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 677th క్వశ్చన్. టు విచ్ కైండ్ ఆఫ్ రాక్ డస్ మార్బుల్ బిలాంగ్స్ టు. పాలరాయి ఉంటుంది కదా మార్బుల్, అది ఏ రకమైన రాయి అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. పాలరాయి, మార్బుల్, విచ్ టైప్ ఆఫ్ రాక్. మనకి లైమ్ స్టోన్ ఉంటుంది కదండి, రాక్ లైమ్ స్టోను. ఈ లైమ్ స్టోన్ని కనుక మనము ప్రెషరు టెంపరేచర్ కనుక పెట్టినట్లయితే అది మార్బుల్గా తయారవుతుంది. మరి ఒక కైండ్ ఆఫ్ రాయిని ఉష్ణోగ్రత మరియు పీడనంకి గురి చేసినప్పుడు ఇంకొక రాయిగా తయారవుతుంది అంటే ఏర్పడిన రాయి ఏ టైప్ ఆఫ్ రాయి అంటాం, వాటిని మనము మెటమార్ఫిక్ రాక్ అంటాం. రూపాంతర శిలలు, మెటమార్ఫిక్ రాక్ అంటాం. సో మార్బుల్ అనేది మెటమార్ఫిక్ రాక్ అనమాట. తెలుగులో దాన్నే మనము రూపాంతర శిలలు అంటాం. రూపాంతర శిల, మెటమార్ఫిక్ రాక్. 678th క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్ ఆల్మోస్ట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ బిగినింగ్. అంటే కింద రెండు నదులు ఇచ్చాడు, ఆ రెండు నదులకి జన్మస్థలం ఒకటే ఉంటుంది దాదాపుగా. ఏ రెండు నదులకి అది అని ప్రశ్న అడుగుతున్నాడు. ఏ రెండు నదులకి జన్మస్థలం, స్టార్టింగ్ పాయింట్ ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటుంది అని అడుగుతున్నాడు. మనకి ఇండస్ నది, అదేవిధంగా బ్రహ్మపుత్ర నది కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రెండిటి యొక్క జన్మస్థలము మనకి కైలాష్ పర్వతం, కైలాష్ రేంజ్ అనమాట. ఎక్కడుంటుంది ఇది? మానసరోవర్ దగ్గర ఉంటుంది. మానసరోవర్ ఎక్కడ ఉంటుందండి? మానసరోవర్ ఎక్కడ ఉంటుంది? టిబెట్లో ఉంటుంది. సో టిబెట్లోని మానసరోవర్ వద్ద ఈ రెండు నదులు జన్మిస్తాయి, ఇండస్, బ్రహ్మపుత్ర. సిక్స్ 679th క్వశ్చన్. వేర్ ఈస్ అర్వి ఎర్త్ స్టేషన్ ఫర్ శాటిలైట్ కమ్యూనికేషన్? అర్వి ఎర్త్ స్టేషన్ ఫర్ శాటిలైట్ కమ్యూనికేషన్ ఎక్కడుంది అంటే, ఇప్పుడు జనరల్గా మనకి భూమి ఉందంటే భూమిలో ఎర్త్ స్టేషన్స్ ఉంటాయి, శాటిలైట్స్ ఉంటాయి కదండి పైన. ఈ శాటిలైట్స్ని పంపే సిగ్నల్స్ని రిసీవ్ చేసుకొని ఇవి లోకల్గా
స్ప్రెడ్ చేయడం కోసం ఉండేవి ఎర్త్ స్టేషన్స్. అయితే ఈ అర్వీ ఎర్త్ స్టేషన్ ఎక్కడుంది అనే ప్రశ్న అడుగుతున్నాడు మనకి. గుజరాత్లోని మనకి గుజరాత్ దగ్గర అర్వీ ఎర్త్ స్టేషన్ ఉంటుందండి. సో అర్వీ ఎర్త్ స్టేషన్ అనేది ఒక శాటిలైట్ కమ్యూనికేషన్ కోసం అది గుజరాత్లో ఉంటుందన్నమాట. సో ఇండియన్ ఓషన్కి సంబంధించి ఒక శాటిలైట్ ఉంటుంది, హిందూ మహాసముద్రానికి సంబంధించి ఒక శాటిలైట్ ఉంటుంది. ఆ శాటిలైట్ యొక్క ఎర్త్ గ్రౌండ్ కమ్యూనికేషన్ కోసం అర్వీ ఎర్త్ స్టేషన్ అనేది ఉంటుంది, అది గుజరాత్లో ఉంటుంది. 680th క్వశ్చన్, ప్యాసింజర్ అండ్ మర్చెంట్ షిప్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఎట్. మనకి ఓడలు ఉంటాయి కదండి, ప్రయాణికుల ఓడ మరియు వ్యాపార నౌకలు. ఓడ అంటే నౌకలు ఉంటాయి కదా, షిప్స్, ప్యాసింజర్ షిప్స్ ప్రయాణికుల నౌకలు మరియు మర్చెంట్ షిప్స్ అంటే వ్యాపార నౌకలను ఎక్కడ నిర్మిస్తారు అని అడుగుతున్నాడు మనకి. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ ఉంటుందండి. ఆ హిందుస్థాన్ షిప్ యార్డ్లో మనకి 2 రకాలైన నౌకలు అంటే ప్యాసింజర్ నౌకలు మరియు వాణిజ్య నౌకలు మర్చెంట్ షిప్స్ అనేవి నిర్మించడం జరుగుతుంది. ఎక్కడ అంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ ఎక్కడుంది అంటే విశాఖపట్నంలో ఉంటుంది. హిందుస్థాన్ షిప్ యార్డ్ అట్ విశాఖపట్నం, విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ దగ్గర. 681st క్వశ్చన్, నర్మదా ఆరిజినేట్స్ ఫ్రమ్ ఇట్స్ సోర్స్ సిచ్యువేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అంటున్నాడు. అంటే నర్మదా నది ఏ రాష్ట్రంలో జన్మిస్తుంది అనేది ప్రశ్న. నర్మదా నది ఏ రాష్ట్రంలో తన జన్మస్థలం ఉంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. నర్మదా అమర్కంటక్ ప్లాట్యూలో జన్మిస్తుంది. అది ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఈ నర్మదా వెస్ట్ సైడ్ ఫ్లో అవుతుంది అనమాట, పశ్చిమ దిశలో ప్రవహిస్తుంది. దాదాపుగా 1312 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంటుంది నర్మదా నది. ఇది పశ్చిమ దిశలో ప్రయాణించి గుజరాత్లోని భరూచ్ పట్టణంలోని గల్ఫ్ ఆఫ్ కంబట్ ప్రాంతంలో అరేబియన్ సీ వద్ద కలుస్తుంది. ఇది నర్మదాకు సంబంధించి ఇన్ఫర్మేషన్. సో నర్మదా యొక్క జన్మస్థలం ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. 682nd క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఇన్వాల్వింగ్ మోర్ దాన్ వన్ స్టేట్ ఇన్ ఇండియా అంటున్నాడు. అంటే మనకి జనరల్గా మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటే బహుళార్థక ప్రాజెక్ట్స్, అంటే వీటిలో మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే ఫ్లడ్స్ని కంట్రోల్ చేయడం, రిజర్వాయర్గా యాక్ట్ చేయడము, జల విద్యుత్తుని తయారు చేయడం, అట్లాగా మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉంటే ఆ ప్రాజెక్ట్ని మనము మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అని అంటాము. ఒక రాష్ట్రం కన్నా ఎక్కువ రాష్ట్రానికి సంబంధించి ఉన్నటువంటి మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కింద వాటిలో ఏది కాదు అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కింద ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే నాగార్జున సాగర్ ఉంది, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఉంది, బాక్రానంగల్, చంబల్ చూసుకుంటే కొన్ని డిఫరెంట్ ఏరియాస్కి ఇస్తుందండి దీని యొక్క సేవలు. అదేవిధంగా మనకి బాక్రానంగల్ చూసుకున్న మోర్ దెన్ వన్ స్టేట్కి ఇస్తుంది సేవలు. సేమ్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్. నాగార్జున సాగర్ చూసుకున్నట్లయితే కేవలం ఇది ఆంధ్రప్రదేశ్కి ఇస్తుంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే విడిపోయినాయి కాబట్టి నాగార్జున సాగర్ కన్నా ఒక రాష్ట్రం కన్నా ఎక్కువ రాష్ట్రాలకి సేవ అందిస్తుందనే చెప్పాలి. సో జనరల్గా స్టాండర్డ్ లాగా క్వశ్చన్ అనేది ఉండింది కాబట్టి బైఫర్కేషన్ కన్నా ముందు మామూలుగా మాట్లాడుకున్నట్లయితే ఇది వ్యాలిడ్ ఉంటుంది. ఇప్పుడు ఇది వ్యాలిడ్ ఉండదండి, ఎందుకంటే రాష్ట్రాలు విడిపోయినప్పుడు మరి నాగార్జున సాగర్ 2 రాష్ట్రాలు కనెక్ట్ అయిపోయింది కదా. ముందైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే దీని యొక్క సేవలు ఇచ్చేది కాబట్టి ముందు అట్లాగా ఉండేది బిట్. ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి నో మోర్ వ్యాలిడ్ అనమాట. కాకపోతే జస్ట్ కాన్సెప్ట్లా గుర్తుపెట్టుకోండి. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అయితే ఓన్లీ ఆ రాష్ట్రం వరకే యూస్ అయ్యేది నాగార్జున సాగర్. కాబట్టి ఏది మల్టీపర్పస్ ప్రాజెక్ట్ మోర్ దెన్ వన్ స్టేట్లో ఉండింది కానిది ఏది అంటే నాగార్జున సాగర్. 683rd క్వశ్చన్, వెన్ డ్యూ పాయింట్ ఈస్ రీచ్డ్ ఇట్ ఈస్ సెడ్ దట్ ఎట్ దట్ టెంపరేచర్ ఏమవుతుంది అని అడుగుతున్నాడండి. మనకి మంచు బిందువు చేరుకున్నప్పుడు ఆ ఉష్ణోగ్రత వద్ద ఏమవుతుంది అంటున్నాడు. డ్యూ పాయింట్ వచ్చినప్పుడు, డ్యూ అంటే చిన్న ఇట్లా బబుల్స్ లాగా పార్టికల్స్ లాగా ఉంటాయి. డ్యూ పాయింట్ వచ్చినప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ వాతావరణం ఉంటుంది కదండి, అక్కడ వాతావరణం అంతా వాటర్ వేపర్ అన్నమాట, నీటి ఆవిరితో నిండిపోయినట్టు తయారవుతుంది. సో డ్యూ పాయింట్ వచ్చినప్పుడు అక్కడ వాతావరణం అంతా నీటి ఆవిరితో నిండి ఉంటుంది అనేది ఆన్సర్. అట్మాస్ఫియర్ ఇస్ సెడ్ టు బి సాచ్యురేటెడ్ విత్ వాటర్ వేపర్.
684th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ 3 ports ఈస్ ఆన్ ద ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా? మనకి భారతదేశంలో తూర్పు తీరంలో ఉన్నటువంటి ఓడరేవు పట్టణాలు ఏవి అని అడుగుతున్నాడు ఇక్కడ ఇచ్చిన లిస్ట్లో. కొచ్చిన్, గోవా, ముంబై ఇవన్నీ వెస్ట్ కోస్ట్కి వస్తాయి. ఇక్కడ చూడండి, పారాదీప్, కాకినాడ, నాగపట్నం ఇవన్నీ ఈస్ట్ కోస్ట్లో ఉంటాయి అన్నమాట. పారాదీప్ ఒరిస్సాలో ఉంటుంది, కాకినాడ, నాగపట్నం ఇవన్నీ ఈస్ట్ కోస్ట్లో ఉంటాయి. ఓకే అండి, పాయింట్. నెక్స్ట్ 685th క్వశ్చన్, హౌ మెనీ మేజర్ పోర్ట్స్ ఆర్ దేర్ ఆన్ ద ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా? ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియాలో ప్రధానంగా ఎన్ని పోర్ట్స్ అనేవి ఉన్నాయి అనేది అడుగుతున్నాడు. భారతదేశం యొక్క తూర్పు తీరంలో ఎన్ని ప్రధానమైన ఓడరేవులు ఉన్నాయి, మేజర్ పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. భారతదేశంలో ఇది పశ్చిమ తీరం, ఇది తూర్పు తీరం. తూర్పు తీరంలో చూసుకుంటే ఓడరేవులు, ముఖ్యమైన ఓడరేవులు చూసుకున్నట్లయితే మనకి మొత్తంగా 7 ఉంటాయండి. 7 మేజర్ పోర్ట్స్ ఉంటాయి. అవి ఏంటి? ట్యూటికారిన్ తమిళనాడులో ఉంటుంది, ట్యూటికారిన్. తమిళనాడులో చెన్నై ఉంటుంది, తమిళనాడులో ఎన్నోర్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే విశాఖపట్నం ఉంటుంది. ఒరిస్సాలో అయితే పారాదీప్ పోర్ట్ ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో హల్దియా, కోల్కతా ఉంటుంది. అండమాన్ నికోబార్స్లో పోర్ట్ బ్లేర్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ భారతదేశం యొక్క తూర్పు తీరంకి సంబంధించి ఓడరేవు పట్టణాలు. కాబట్టి మొత్తం ఎన్ని ఉన్నాయి ప్రధానమైన ఓడరేవులు అంటే 7 ఉన్నాయి. 686th క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కండ్యూసివ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ డెల్టాస్? డెల్టాస్ ఏర్పడడానికి కింద వాటిలో ఏది అనుకూలంగా ఉండదు అంటున్నాడు. మనకి ఇవి ఉన్నాయనుకోండి, కరెంట్స్ అండ్ టైడ్స్, ప్రవాహాలు మరియు ఆటుపోట్లు ఉంటే ఇక్కడ ఏమవుద్దో చూడండి. డెల్టాస్ అంటే అర్థం ఏంటి అంటే, ఇది తీరం అనుకోండి, ఇక్కడ నుంచి నది ప్రవహిస్తుంటుంది. ఆ నది సముద్రంలో కలిసే సమయంలో ఇట్లా చీలికలకు ఏర్పడుతుంటుంది అనమాట. సో ఎక్కడైతే ఈ నది చీలికలు ఏర్పడినప్పుడు ఈ ఏరియా అంతా ఉంది కదండి, ఆ ఏరియా అంతా ఆ నది యొక్క వాటర్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతానంతా డెల్టా అంటాం. సో ఈ తీర ప్రాంతం, ఈ సముద్రం. ఒకవేళ సముద్రంలో కనుక మనకి చాలా పెద్ద కరెంట్స్, టైడ్స్, ప్రవాహాలు, ఆటుపోట్లు ఉన్నాయనుకోండి, ఏమవుతుంది మనకి ఈ ప్రాంతము? ఈ కరెంట్స్, టైడ్స్ వీటిని ముంచెత్తుతుంటాయి అన్నమాట రోజు. దాంతో మనకి డెల్టాస్ అంటే ఈ ప్రాంతం అనేది క్లియర్గా ఉండాలి. ఎప్పుడు ఉంటుంది ఈ ప్రాంతం? ఈ ఆటుపోట్లు ఏం లేనప్పుడు ఈ ప్రాంతం ఉంటుంది ఇక్కడంతా. అంటే నదుల మధ్యలో ప్రవహిస్తూ, నదుల మధ్యలో ఆ ప్రాంతం అనేది ఉంటుంది. కానీ ఆటుపోట్లు, ప్రవాహాలు ఉంటే కంటిన్యూస్గా ఆ ప్రాంతం అంతా వాటర్తో కవర్ అప్ అవ్వడం ఉంటుంది. కాబట్టి అక్కడ డెల్టాస్ ఏర్పడవు అనమాట. సో డెల్టాస్ ఎప్పుడెప్పుడు ఏర్పడవు అంటే కరెంట్స్ అండ్ టైడ్స్ ఉన్నప్పుడు. అంత అనుకూలమైన వాతావరణం కాదు ఇది ఏంటి దానికి, డెల్టాస్ ఏర్పడడానికి. 687th క్వశ్చన్, త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ద గంగా డస్ నాట్ పాస్? కింద వాటిలో గంగా ఏ రాష్ట్రాల గుండా ప్రవహించదు అంటున్నాడు. మధ్యప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్. మనకు తెలుసు గంగా అనేది ఉత్తరప్రదేశ్లో ప్రవహిస్తుంది, వెస్ట్ బెంగాల్లో ప్రవహిస్తుంది, బీహార్లో ప్రవహిస్తుంది. కానీ మధ్యప్రదేశ్లో మాత్రం ప్రవహించదు. సో గంగా డస్ నాట్ పాస్ త్రూ మధ్యప్రదేశ్. ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద నేమ్ రత్నాకర్ డినోట్. పురాతన కాలంలో రత్నాకర్ అనే పేరు దేనిని సూచిస్తుంది? రత్నాకర్ మనకి ద్వీపకల్ప భారత పీఠభూమి చూసుకున్నట్లయితే ఈ లెఫ్ట్లో అరేబియన్ సీ ఉంటుంది, రైట్లో బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. సో మనకి పశ్చిమ వైపు అరేబియన్ సముద్రం ఉంటుంది కదండి, అరేబియన్ సీ. ఈ అరేబియన్ సీనే ప్రాచీన కాలంలో రత్నాకర్ అని పిలిచేవారు అనమాట. సో రత్నాకర్ దేన్ని సూచిస్తుంది అంటే అరేబియన్ సీని సూచిస్తుంది, అరేబియన్ సముద్రంని సూచిస్తుంది. 689th క్వశ్చన్, ద రైట్ గంగా ట్రిబ్యూటరీస్ ఆఫ్ ద ప్లెయిన్ డు నాట్ ఇంక్లూడ్. గంగా యొక్క కుడి ఉపనదుల్లో కానిది ఏది అంటున్నాడు. ప్రతి నదికి ఎడమ ఉపనదులు, కుడి ఉపనదులు అని ఉంటాయి. అవి ఏంటి అంటే, ఇప్పుడు నది ఏ దిశలో ప్రవహిస్తుందో ఆ దిశ పరంగా మాట్లాడుకున్నప్పుడు, ఇప్పుడు ఒక నది ఇట్లా వెళ్తుంది అనుకోండి, అప్పుడు ఈ నదికి ఇటువైపు చేరేవి ఏమవుతాయండి, ఆ నది యొక్క రైట్ ట్రిబ్యూటరీస్ అవుతాయి అన్నమాట. ఆ నదికి ఇటువైపు చేరేవి ఏమవుతాయి, ఆ నదికి లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ అవుతాయి. ఇవి కుడి ఉపనదులు, ఎడమ ఉపనదులు అవుతుంటాయి. అయితే ఇక్కడ మనకి గంగా నది వెళ్తుంది అనుకోండి,
గంగా నది యొక్క కుడి ఉపనదులు రైట్ ట్రిబ్యూటరీస్ కొన్ని ఉంటాయి. అయితే కింద ఇచ్చిన ఆప్షన్స్లో గంగా యొక్క కుడి ఉపనదుల్లో కానిదేది, రైట్ ట్రిబ్యూటరీస్ కానిదేది అని ప్రశ్న ఇక్కడ మనకు అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ రైట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇది. యమున మనకి గంగా యొక్క రైట్ ట్రిబ్యూటరీగానే ఉంటుంది. సోన్ నది ఉంటుంది, కొన్ని బుక్స్లో SONE అని కూడా ఇస్తాడు, రెండు ఒకటే. సోన్ నది కూడా గంగా యొక్క రైట్ ట్రిబ్యూటరీనే. టన్స్ అనేది కూడా గంగా యొక్క రైట్ ట్రిబ్యూటరీనే. అయితే అలకనంద ఏదైతే ఉందో ఈ అలకనంద రివర్ అనేది గంగా యొక్క రైట్ ట్రిబ్యూటరీ కాదు. కాబట్టి అలకనంద ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 690th క్వశ్చన్, ఇది రేస్కి సంబంధించిన క్వశ్చన్ అండి. సో అంటే ఒక జాతి వారిని వివరించడం జరిగింది ప్రశ్నలో, అది ఏ జాతి వారు అని ఆన్సర్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏమిస్తున్నాడు మనకి ప్రశ్నలో, ఏమని వివరిస్తున్నాడు? ఆ ప్రజలు ఎల్లో కాంప్లెక్షన్తో ఉంటారంటండి, అంటే కొంచెం పసుపు రంగు కలిగి ఉంటారు. నెంబర్ 1, వాళ్ళకి ఆబ్లిక్గా ఉంటాయి ఐస్, అంటే వాలుగా ఉంటాయి వాళ్ళ యొక్క కళ్ళు. దానికి తోడు వాళ్ళ యొక్క చీక్ బోన్స్ ఉంటాయి కదండి, మనకి చీక్ బోన్స్ అంటే ఇట్లా కళ్ళ కింద ఇట్లా బుగ్గల దగ్గర ఉంటాయి కదా బోన్స్, వాటిని చీక్ బోన్స్ అంటాం. అవి ఎత్తులో ఉంటాయి. నెక్స్ట్ స్పేర్ హెయిర్, విడి జుట్టు ఉంటుంది. మీడియం హైట్లో ఉంటారు వీళ్ళు, మధ్యస్థ ఎత్తు ఉన్న వారు ఉంటారు. ఈ విధమైన ప్రశ్నలు ఇస్తాడండి మనకి. ఒక జాతి వారిని వివరించడం జరుగుతుంది, అది ఎవరు అని ప్రశ్నలు అడుగుతాడు. సో మంగలాయిడ్స్ అని ఉంటారు కదండి, ఆ మంగలాయిడ్స్ గురించి వివరణ అన్నమాట ఇది. మనం మంగలాయిడ్స్ కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈస్ట్ ఏషియా ప్రాంతంలో వీరు ఉంటారు. ఈస్ట్ ఏషియా ప్రాంతంలో వీరు ఉంటారు మంగలాయిడ్ జాతి వారు. సో ఈ మంగలాయిడ్ వాళ్ళకి జనరల్గా ఎల్లో కాంప్లెక్షన్ ఉంటుంది, ఆబ్లిక్ ఐస్ ఉంటాయి, హై చిక్ బోన్స్ ఉంటాయి, స్పేర్ హెయిర్, మీడియం హైట్ అనేది ఉంటుంది అనమాట మంగలాయిడ్స్. 691st క్వశ్చన్ అండి. 691st క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ద వెదరింగ్ ఏజెంట్స్ ఈస్ ఆల్మోస్ట్ పెక్యులియర్ టు ద ఇండియన్ హిమాలయాస్ అని అంటున్నాడు ప్రశ్న మనకి. సో కింద ఇచ్చిన అంశాలలో భారతీయ హిమాలయాలకు ఏది వెదరింగ్కి ఎక్కువగా తోడ్పాటు అంటున్నాడు. వెదరింగ్ అంటే అర్థం ఏదొస్తుంది అంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాయి ఉందనుకోండి, ఆ రాయిని విండ్ ఫ్లో అవుతూ ఆ రాయిని కొంత ఎరోషన్కి గురి చేసింది అనుకోండి, అప్పుడు అక్కడ విండ్ ఎరోషన్ జరిగింది అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వానలు బాగా పడి అక్కడ కొంత పార్ట్ని రాయిని ఎరోషన్ చేసింది అనుకోండి, సాయిల్స్ కానీ రాక్స్ని కానీ, అక్కడ వాటర్ ఎరోషన్ జరిగింది అంటాం. అట్లాగే చూసుకున్నట్లయితే మనకి ఇండియన్ హిమాలయస్ ప్రాంతంలో వెదరింగ్ ఏజెంట్స్ ఎక్కువగా ఏది వెదరింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది అంటే ఎరోషన్కి ఎక్కువ ఏది గురి చేస్తుంది? మనకి తెలుసు హిమాలయాస్ అనేది అంతా మంచుతో నిండి ఉంటుంది అని. అయితే ఆ మంచు గడ్డలు ఉంటాయి హిమాలయస్లో, గ్లేషియర్స్. ఈ గ్లేషియర్స్ ఏంటంటే కదులుతూ ఉంటాయి అన్నమాట. ఈ గ్లేషియర్స్ కదులుతూ ఉన్నప్పుడు ఆ కింద ఏమైనా రాళ్ళు ఉన్నాయనుకోండి, వాటి మీద ఇట్లా కదులుతూ ఉన్నప్పుడు చాలా బరువుగా ఉంటాయండి. ఆ రాళ్ళని ఇట్లా ఢీకొంటూ వెళ్తాయి అనమాట. ఆ రాళ్ళపైన వీటి యొక్క అచ్చులు మరియు ఆ పైన ఉన్న కొంత భాగం విడిపోవడం, ఈ ఎరోషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ప్రధానంగా హిమాలయాస్కు సంబంధించి ఎరోషన్ గ్లేషియర్స్ మంచుగడ్డల వల్ల జరుగుతుంది. రాజస్థాన్ రిసీవ్స్ వెరీ లిటిల్ రెయిన్ఫాల్ ఎందుకు? ఎస్, మనకు తెలుసు రాజస్థాన్ అనేది ఎడారి ప్రాంతంలో ఉంటుంది, అక్కడ చాలా అంటే వర్షపాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది అని మనకు తెలుసు. అయితే ఎందుకు అని ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ. మనకి ఇక్కడ జనరల్గా ఏమవుతుందంటే చూడండి, ఎక్కడన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాలి వచ్చినప్పుడు, విండ్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఏమైనా పర్వతాలు ఉంటే ఆ పర్వతాలు అడ్డుగా ఉంటాయి. అడ్డున్న పర్వతాలు వల్ల ఆ విండ్స్ పైకి ఇట్లా ఎత్తుకి రైజ్ అవుతాయి. ఎత్తుకి రైజ్ అయినప్పుడు అవి చల్లారుతాయి. చల్లారి మనకి వాన రూపంలో వాటిలో ఉన్న హ్యూమిడిటీ అనేది వదులుతుందండి వాన రూపంలో. కానీ రాజస్థాన్ చూసుకుంటే అక్కడికి వచ్చే గాలుల్ని అడ్డుకొని పైకి లేపడానికి ఎటువంటి బ్యారియర్ అనేది రాదనమాట. అంటే ఎటువంటి అడ్డుగోడ మౌంటైన్స్ అట్లాగా ఎదురవ్వదు రాజస్థాన్కి సంబంధించి. అందుకని చెప్పి ఇక్కడ మనకి రాజస్థాన్లో వానలు అది పడదు. ఆరావళి ఉంటుంది కదా సార్ రాజస్థాన్ అంటే, ప్యారలల్ అయిపోతుందండి, వచ్చే విండ్స్కి ప్యారల్ అయిపోతుంది, అడ్డుగా ఉండాలన్నమాట పర్వతాలు. అట్లాగా ఉండదు రాజస్థాన్లో. సో ద విండ్స్ డూ నాట్ కమ్ అక్రాస్ ఎనీ బ్యారియర్ టు కాస్ ద నెసెసరీ అప్లిఫ్ట్ టు కూల్ ద విండ్స్. గాలులను చల్లబడడానికి అవసరమైన ఉదాహరణకు గాలులు ఎటువంటి అవరోధాలను దాటవు. కాబట్టి రాజస్థాన్లో మనకి ఎటువంటి వర్షపాతం అనేది జనరల్గా తక్కువగా వస్తుంటుంది.
693rd క్వశ్చన్, ఏ రెయిన్ షాడో జోన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఇండియా. భారత్లో రెయిన్ షాడో జోన్ ఎక్కడ ఉంటుంది అంటున్నాడు. రెయిన్ షాడో జోన్ అంటే ఏం లేదండి అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా నీరుతో శాచ్యురేట్ అయిన మాయిశ్చర్తో శాచ్యురేట్ అయిన గాలి వస్తే ఇక్కడ ఏదైనా మౌంటైన్ దాన్ని అడ్డుకుంటే ఈ గాలి పైకి రైజ్ అవుతుంది. పైకి వెళ్ళినప్పుడు ఆ గాలి టెంపరేచర్ తగ్గి కండెన్సేషన్ అయ్యి వాటర్ని వదులుతుంది. దాన్నే వాన్ అంటాం మనము. అయితే ఈ ప్రాంతంలో అంటే మంచి వాన్ ఇస్తుందండి ఈ యొక్క విండ్. కొంత దూరం వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది, ఆ విండ్లో ఉన్న తేమ అంతా వాటర్ రూపంలో వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసరికి ఏ రెయిన్ ఇవ్వడానికి లేదనమాట ఇంకా. అందుకని ఈ ప్రాంతంని రెయిన్ షాడో రీజియన్స్ అంటాం. మన ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, రాయలసీమ రీజియన్స్ అవన్నీ రెయిన్ షాడో రీజియన్స్ కింద వస్తాయి. విదర్భ ప్రాంతాలు, మరట్వాడ ప్రాంతాలు. కాబట్టి మన భారతదేశంలో ఉన్నటువంటి రెయిన్ షాడో జోన్ ఏది అంటున్నాడు. వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదా, ఆ వెస్టర్న్ ఘాట్స్లోని ఈ ప్రాంతాలు రెయిన్ షాడో జోన్స్ అవుతాయి. ఈ ప్రాంతాలు ఈస్టర్న్ స్లోప్స్, ఎందుకంటే వెస్టర్న్ స్లోప్స్ వాటి దగ్గర మంచి రెయిన్ఫాల్ ఉంటుందండి. వెస్టర్న్ స్లోప్స్లో ఈ ప్రాంతాలు ఎక్కువ వాన పడుతుంది. అయితే ఈ ప్రాంతం వచ్చేసరికి ఈస్టర్న్ స్లోప్ సైడ్ దగ్గరికి వచ్చేసరికి తేమంతా ఎండిపోతుంది, ఇక్కడ ఆల్రెడీ అయిపోతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఎటువంటి వాన అనేది ఉండదు. కాబట్టి ఇది రెయిన్ షాడో రీజియన్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి వెస్టర్న్ ఘాట్స్లో ఈస్టర్న్ స్లోప్స్ ఏవైతే ఉంటాయో పశ్చిమ కనుమల్లో తూర్పు వాళ్ళ వెంట మనకి ఎటువంటి వాన అనేది నమోదవ్వదు. అందుకనే వాటిని రెయిన్ షాడో రీజియన్గా మనం చెప్తాము. బ్లూ మౌంటైన్ పీక్ అనేది ఎక్కడుంది, బ్లూ మౌంటైన్ శిఖరం ఎక్కడ ఉంది. బ్లూ మౌంటైన్ పీక్ అనేది మిజోరాంలో ఉంటుందండి. ఇది మిజోరాంలో హైయెస్ట్ పీక్ అన్నమాట. ఈ పీక్కే ఇంకొక పేరు కూడా ఉంటుంది, పాంగ్పుయ్ అంటారు. అక్కడ పాంగ్పుయ్, దీన్నే బ్లూ మౌంటైన్ అంటారు. ఇది మిజోరాంలోనే అతి ఎత్తైన శిఖరం. మిజోరం. 695th క్వశ్చన్, the first marine sanctuary in India having within its bounds coral reefs, mollusca, dolphins, tortoises and various kinds of seabirds has been established in. భారతదేశంలో మొట్టమొదటి సముద్ర అభయారణ్యం దాని పరిధిలో పగడపు దిబ్బలు, మొలస్కా, డాల్ఫిన్లు, తాబేళ్లు మరియు వివిధ రకాల సముద్ర పక్షులను కలిగి ఉంటుంది. అది ఎక్కడా అని అడుగుతున్నాడు. మెరైన్ శాంక్చురీ అండి, అంటే సముద్ర అభయారణ్యం మన భారతదేశంలో మొట్టమొదటిది ఎక్కడా అంటే చిలకా లేక్. చిలకా సరస్సు ఉంటుంది కదా, అది మన భారతదేశంలో మొట్టమొదటి సముద్ర అభయారణ్యం, మెరైన్ శాంక్చురీ, నీటి అభయారణ్యం అండి. మెరైన్ శాంక్చురీ ఏంటి అంటే చిలికా లేక్. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మెరైన్ శాంక్చురీ ఇన్ ఇండియా ఏంటి అంటే చిలికా లేక్. అక్కడ మనకి డాల్ఫిన్స్, టార్టాయిసెస్ అవన్నీ బాగా ఉంటాయి. 696th క్వశ్చన్, ఇండియాస్ ఇండిజినియస్ పిగ్స్ జనరలీ గివ్ బర్త్ టు హౌ మెనీ యంగ్ వన్స్ ఎట్ ఎ టైమ్. భారతదేశంకు చెందిన దేశీయ పందులు సాధారణంగా ఒక సమయంలో ఎంతమంది పిల్లలకు జన్మలిస్తాయి అంటున్నాడు ప్రశ్న. మనకి భారతదేశానికి ఉన్న దేశీయ పందులు దాదాపుగా ఒకసారి పిల్లలు ఇచ్చినప్పుడు 4 నుంచి 6 పిల్లలను ఒకేసారి కంటాయండి. అంటే ఒకసారి డెలివరీ అయినప్పుడు 4 నుంచి 6 పిల్లలకు జన్మలిస్తాయి అన్నమాట. నార్త్ ఈస్ట్ ఇండియాలో ముఖ్యంగా ఈ పిగ్ ఫార్మింగ్ ఏదైతే ఉందో అది చాలా బాగా ఎక్కువగా జరుగుతుంది అనమాట. బాగా ఫేమస్, అది చాలా ఇంపార్టెంట్ పరిశ్రమ అక్కడ నార్త్ ఈస్ట్ ఇండియాలో. సో జనరల్గా పిగ్స్, ఇండియాస్ డేష్ పిగ్స్ 4 to 6 యంగ్ వన్స్కి బర్త్నిస్తాయి ఒకసారికి. నెక్స్ట్, ద హిమాలయస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ డాష్ టైప్స్ ఆఫ్ మౌంటైన్స్. హిమాలయస్ని ఏ టైప్ ఆఫ్ మౌంటైన్స్ అంటారు? హిమాలయస్ అసలు ఎట్లా ఏర్పడింది అంటే ఒక పలక, ఇది మనము ఇండియన్ ప్లేట్ అంటాము, ఇంకొక పలక యురేషియన్ ప్లేట్ అంటాము. ఈ 2 పలకలు అభిశంసన సరిహద్దులు అనమాట. అంటే ఒకదానికి ఎదురుగా వచ్చి ఢీకొంటాయి. వీటిని కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్ అంటాం. సో ఈ 2 ప్లేట్స్ ఇట్లా ఢీకొనడం ద్వారా అక్కడ ముడతలు ఏర్పడతాయి. ఆ ముడతల ద్వారా ఏర్పడ్డాయి కాబట్టి వీటిని మనము మడతలు ఏదైనా ఒకటే వాటిని ఏర్పడతాయి కాబట్టి వీటిని మనం మడత పర్వతాలు అంటాం, ఫోల్డ్ మౌంటైన్స్ అంటాం. సో ఇవి ఎందుకు ఏర్పడ్డాయి? ఇక్కడ ఈ టెక్టానిక్ ప్లేట్స్ వల్ల, ఈ పలకల వల్ల ఏర్పడ్డాయి. కాబట్టి అందుకనే ఈ పర్వతాలని మనము పలకల పర్వతాలు, టెక్టానిక్ మౌంటైన్స్ అని అంటాం. సో ఏ టైప్ ఆఫ్ మౌంటైన్స్ అంటే పలకలకు సంబంధించిన మౌంటైన్స్, టెక్టానిక్ మౌంటైన్స్. 698th క్వశ్చన్, మేకాంగ్ గంగా కోఆపరేషన్ ప్రాజెక్ట్ అనేది ఏమిటి అంటున్నాడు. మేకాంగ్ గంగా సహకార ప్రాజెక్ట్ అనేది ఏమిటి అనేది ప్రశ్న.
మనకి ఆసియా దేశాలు కొన్ని కలిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించేయండి. మేకాంగ్ గంగా కోఆపరేషన్ ప్రాజెక్ట్ అనేది ఒక జాయింట్ టూరిజం ప్రాజెక్ట్ అన్నమాట. ఇది పర్యాటక ప్రాజెక్ట్. ఇది ఒక 6 ఏషియన్ కంట్రీస్ కలిపి ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసాయి. 6 దేశాలు ఏవి అంటే ఇండియా, థాయిలాండ్, మయన్మార్, కంబోడియా, లావోస్, వియత్నాం. ఇందులో ప్రాజెక్ట్లో భాగంగా ముఖ్యంగా ఈ 6 దేశాల్లో 4 అంశాలపైన ఒకరినొకరు సహకరించుకుంటాము అని చెప్పి చేసుకున్నారు ఈ ప్రాజెక్టు కార్యక్రమం. ఏ రంగాల్లో అంటే టూరిజంలో, పర్యాటకంలో, కల్చర్లో, సంస్కృతిలో, ఎడ్యుకేషన్, విద్యలో, ట్రాన్స్పోర్టేషన్, రవాణాలో. ఇక్కడ ఈ ప్రాజెక్ట్కి మేకాంగ్ గంగా ఎందుకని పెట్టడం జరిగింది అంటే 2 నదుల నుంచి తీసుకోవడం జరిగింది. ఆ ప్రాంతంలో ఈ ఇప్పుడు మనకి ఈస్ట్ ఏషియాలో ఇవన్నీ చేశారు కాబట్టి జనరల్గా అక్కడ బాగా ప్రధానమైన నదులైనటువంటి గంగా మరియు మేకాంగ్ అనమాట. మేకాంగ్, గంగా ప్రధానమైన నదులు ఆ ప్రాంతంలో కాబట్టి జనరల్గా ఆ 2 నదుల పేర్ల మీద ఈ ప్రాజెక్ట్ అనేది పెట్టారు. మేకాంగ్ గంగా సహకార ప్రాజెక్ట్, మేకో గంగా కోఆపరేషన్ ప్రాజెక్ట్. ఇది ఏషియన్ కంట్రీస్ యొక్క జాయింట్ టూరిజం ఇనిషియేటివ్. అయితే టూరిజమే కాదండి, 4 అంశాలు అనమాట. టూరిజం, కల్చర్, ఎడ్యుకేషన్ మరియు ట్రాన్స్పోర్టేషన్. ఆ 4 అంశాలపైన ఈ దేశాలు 6 దేశాలు సహకరించుకోవాలి అని చెప్పి ఏర్పాటు చేసుకున్న ప్రాజెక్ట్ ఇది. ఎవరెవరు 6 దేశాలు అంటే ఇండియా, థాయిలాండ్, మయన్మార్, కంబోడియా, లావోస్ అండ్ వియట్నాం. నెక్స్ట్ రెయిన్ షాడో రీజియన్ గెట్స్. రెయిన్ షాడో ప్రాంతం అని ఇందాక మనం చూసాం కదండి. ఎక్కడైతే పర్వతాలు ఉంటాయో అవి అడ్డుకుంటే ప్రవహిస్తున్న గాలిని. అయితే అది అడ్డుకోవడం వల్ల గాలి పైకి రైజ్ అవుతుంది. ఆ గాలి పైకి రైజ్ అవ్వడం వల్ల కండెన్స్ అవుతూ ఆ తీరం అంటే ఆ వాలు వైపు, ఈ స్లోప్ వైపు గాలి ఇట్లా రైజ్ అవుతూ ఈ స్లోప్ వైపు బాగా వాన అనేది ఇస్తుంది. ఈ స్లోప్కి వచ్చేసరికి దాంట్లో ఉన్న తేమంతా ఎండిపోతుంది. దాంతో ఈ స్లోప్లో ఎటువంటి మనకి వాన రాదు. ఈ ప్రాంతంనే మనము రెయిన్ షాడో రీజియన్ అని అంటాము. కాబట్టి రెయిన్ షాడో రీజియన్ అంటే జనరల్గా ఏంది, అక్కడ వర్షపాతం అనేది చాలా తక్కువ అని అర్థము. సో రెయిన్ షాడో ప్రాంతము అంటే అక్కడ స్కాంటీ ఆర్ నో రెయిన్ఫాల్ అంటే తక్కువ లేదా అసలు వర్షపాతం అనేది ఉండదు అనమాట. ఆ ప్రాంతంనే మనము రెయిన్ షాడో ప్రాంతం అని అంటాము. 700th క్వశ్చన్, రెయిన్ షాడోస్ ఆర్ అసోసియేటెడ్ విత్. ఈ రెయిన్ షాడోస్ అనేది దేంతో సంబంధం ఉన్న అంశము రెయిన్ షాడోస్ అని అంటున్నాడు. మనకి జాగ్రఫీలో ఓరోగ్రఫీ అంటే మౌంటైన్స్ అండి. జాగ్రఫీలో ఓరోగ్రఫీ అంటే పర్వతాలు, ఓరోగ్రఫీ అంటే మౌంటైన్స్. సో మనకి వర్షపాతం మనం చూసుకున్నప్పుడు రెయిన్ఫాల్ మనకి రకరకాలు ఉంటాయి వానలు. అందులో ఒక రకం ఏంటి అంటే ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్. ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్. ఈ ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా పర్వతం ఉన్నప్పుడు ఏదన్నా గాలి దాంట్లో తేమతో కూడిన గాలి ప్రవహించినప్పుడు ఈ పర్వతం అడ్డుకొనడం వల్ల ఈ గాలులు పైకి రైజ్ అవుతాయి. ఎప్పుడైతే గాలులు పైకి రైజ్ అవుతాయో అందులో కండెన్సేషన్ అనేది జరిగి దాంట్లో ఉన్న తేమ వాటర్ రూపంలో కిందకు వస్తుంది. దీన్నే మనం వాన అని అంటాము. సో ఈ రకంగా ఇక్కడ వాన పడింది చూసారా, ఈ వానని మనము ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అని అంటాము. ఎందుకంటే ఓరోగ్రఫీ అంటే మౌంటైన్ వల్ల ఇక్కడ వానలు ఏర్పడ్డాయి కాబట్టి వాటిని మనము ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అని అంటాము. అయితే ఇప్పుడు ఈ గాలులు పైకి రైజ్ అయినప్పుడు వాటిలో ఉన్న తేమ అంతా ఇటు సైడ్ మరి ఇచ్చేసింది. ఇప్పుడు గాలి ఇంకా దాటి ఈ పర్వతం దాటి ప్రవహించినప్పుడు ఏమవుతుంది, ఈ ప్రాంతం ఉంది చూసారా, ఈ ప్రాంతంకి వచ్చేసరికి ఆ గాలిలో ఎటువంటి తేమ లేదనమాట రిమైనింగ్. అందుచేత ఈ గాలి ఇక్కడ ఇంత మంచి వాన అనేది ఇచ్చింది, అదే గాలి ఇక్కడికి వచ్చేసరికి ఎటువంటి వాన లేకపోతే చాలా అత్యల్ప వాన అనేది ఇస్తుంది. ఈ ప్రాంతంనే మనము రెయిన్ షాడో రీజియన్ అని అంటాము. సో ఈ రెయిన్ షాడో ప్రాంతాలు అనేది దేనికి సంబంధించిన అంశము అని ఇక్కడ అడుగుతున్నాడు ప్రశ్న. ఇదంతా దేనికి సంబంధించిందండి, ఈ వర్షపాతము ఓరోగ్రఫీ వల్ల ఏర్పడిన ఓరోగ్రఫీ వర్షపాతాల వల్ల. కాబట్టి ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్, ఓరోగ్రఫిక్ వర్షపాతాలకు సంబంధించిన కాన్సెప్ట్ అనమాట ఈ రెయిన్ షాడోస్, వర్షపు నీడలు అనేవి. కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ క్లియర్ కదండి. అంటే బేసిక్గా దేని గురించి చెప్తున్నాడో మీకు పాయింట్ క్లియర్ కదా. మనకి ఓరోగ్రఫీ అంటే మౌంటైన్స్ అని అర్థం. వర్షపాతంలో రకాలు చూసుకున్నట్లయితే ఓరోగ్రఫీ వర్షపాతం అనేది ఒక రకమైన వర్షపాతం. ఈ ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అంటే ఏంటంటే ఏదన్నా తేమతో కూడిన గాలి ప్రయాణిస్తున్నప్పుడు పర్వతం అడ్డుగా ఉండడం వల్ల ఆ గాలి పైకి రైజ్ అవుతున్నప్పుడు కండెన్స్ అయ్యి దాంట్లో ఉన్న తేమ కంటెంట్ని వాటర్ రూపంలో కిందకి విడుదల చేసిందే మనం వర్షం అంటాము. అయితే కొంత దూరం వెళ్ళేసరికి అటు సైడ్ వచ్చేసరికి ఎటువంటి తేమ లేదు, ఎటువంటి వర్షపాతం ఇవ్వదు, ఇవే గల్లులు, వీటిని మనం రెయిన్ షాడో ప్రాంతాలు అని అంటాము.
సో ఇది దేనికి సంబంధించిందంటే ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్కి సంబంధించింది అని మనం చెప్తామన్నమాట. కాబట్టి ఇక్కడ రెయిన్ షాడోస్కి సంబంధించి మనం పలు రకాలైన ప్రశ్నలు చూసాము. సో అన్నీ అర్థం చేసుకోండి. రెయిన్ షాడోస్ అంటే అత్యల్ప లేకపోతే అసలు వానే ఉండని ప్రాంతము. దేనికి సంబంధించిందంటే ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్కి సంబంధించింది. సో మనము వెస్టర్న్ ఘాట్స్, ఇండియాలో ఉన్నటువంటి వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. ఆ వెస్టర్న్ ఘాట్స్ యొక్క ఈస్టర్న్ స్లోప్స్ ఉంటాయి, అంటే పశ్చిమ కనుమల యొక్క తూర్పు వాలు ఉంటుంది. అవి రెయిన్ షాడో రీజియన్ కింద వస్తాయి. ఎందుకంటే అక్కడ ఏదైతే గాలి ప్రవహిస్తుందో ఇటు సైడ్ ఎక్కువ వానిస్తుంది, ఇటు సైడ్ ఏమీ ఇవ్వదు. సో రెయిన్ షాడోస్కి సంబంధించి ఇవన్నీ ప్రశ్నలు మనం చూసాము. ఇవన్నీ మీరు రివైజ్ చేసుకుంటే డెఫినెట్లీ అడ్వాంటేజ్ ఉంటుంది ఎగ్జామినేషన్స్లో. దీంతో మనకి 700 క్వశ్చన్స్ అనేది కంప్లీట్ అయినాయండి. 701st question. The Bhutia group of languages does not include. భూటియా భాషల సమూహంలో లేనిదేది అంటున్నాడు. మనకి ఈ భూటియా కింద వచ్చిన లాంగ్వేజెస్ ఏమేమి వస్తాయంటే జనరల్గా మనకి టిబెట్ నుంచి, మనకి ఇండియా పైన టిబెట్ ఉంటుంది కదండి, ఆ టిబెట్ నుంచి నేపాల్కి మరియు మన సిక్కింకి, డార్జిలింగ్కి, అదర్ పార్ట్స్ అంటే దాదాపుగా ప్రెజెంట్ డే అయిన నేపాల్, ఇండియా, భూటాన్ ఈ ప్రాంతాలకు నుంచి వచ్చిన ఈ మైగ్రెంట్స్కి ఆ భూటియా గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటారు. వాళ్ళకి చెంది ముఖ్యంగా వాళ్ళు మాట్లాడే భాషలు మనకి లడకీ ఉంటుంది, టిబెటన్ ఉంటుంది, షేర్పా ఉంటుంది. అయితే ఈ లేప్చా అనేది ఉంది చూసారా, ఇది మాత్రం ఈ భూటియా గ్రూప్ కిందకి రాదు. సో లేప్చా అనే పాయింట్ నోట్ చేసుకోండి. లేప్చా అనే భాష మనకి భూటియా గ్రూప్ ఆఫ్ లాంగ్వేజెస్ కింద రాదనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఏరబుల్ ల్యాండ్ రిఫర్స్ టు, అంటే వ్యవసాయ భూములు వేటిని సూచిస్తాయి? పాస్టర్ ల్యాండ్, ఫాలో ల్యాండ్, వుడ్ ల్యాండ్, కల్టివబుల్ ల్యాండ్. మనకి వ్యవసాయ భూమి అనగా ఏదైతే పంటలు పండిస్తామో, సాగు చేస్తామో ఆ భూమి. సో సాగు భూమి. ఇంగ్లీష్లో ఆరబుల్ ల్యాండ్ అంటే కల్టివబుల్ ల్యాండ్. ఇది ఏముంది సార్, ఆరబుల్ అంటే సింప్లీ కల్టివబుల్ కదంటే ఇది ఎందుకు వచ్చిందంటే ఈ క్వశ్చన్ ఇంపార్టెన్స్. ఒకప్పుడు పేస్టర్ ల్యాండ్ అంటే ఇది మనకి షీప్స్కి, వాటికి గొర్రెలకి, వాటికి మేతకు ఉండే ల్యాండ్ని కూడా ఆరబుల్ ల్యాండ్గానే పరిగణించేవారు. కాకపోతే ఆరబుల్ ల్యాండ్ యొక్క డెఫినేషన్ తర్వాత మార్చారనమాట. ఓన్లీ కల్టివబుల్ ల్యాండ్ని ఆరబుల్ ల్యాండ్గా పిలవాలి అనేది జనరల్గా మార్చడం జరిగింది. ఒకప్పుడు చూసుకుంటే మనకి పేస్చర్ ల్యాండ్ని కూడా ఆరబుల్ కింద చెప్పేవారు. సో ఆన్సర్ కల్టివబుల్ ల్యాండ్. 703rd క్వశ్చన్. అకార్డింగ్ టు హిస్టారికల్ జియోగ్రఫీ, భరత వరహ ఈస్ ఎ పార్ట్ ఆఫ్. భరత వర్ష అని వస్తుందండి, భరత వరహ, భరత వర్ష. సో ఈ భరత వర్ష అనేది అంటే మన ప్రస్తుతం భారతదేశం కాకుండా ఇంకొక ఎక్స్టెంట్స్ కూడా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, మనకి బంగ్లాదేశ్ అన్నీ భరతవర్షం కిందే వచ్చేది. ఈ భరతవర్షం అనేది దేంట్లో భాగము అని అడుగుతున్నాడు. అంటే హిస్టారికల్ జియోగ్రఫీ పరంగా చూస్తే, మనకి హిస్టారికల్ జియోగ్రఫీ పరంగా చూసుకున్నట్లయితే భరతవర్షం అనేది పార్ట్ ఆఫ్ జంబూ ద్వీపం అన్నమాట. ఈ జంబూ ద్వీపం అంటే ఏం లేదండి, మనకి హిస్టారికల్ జియోగ్రఫీ ప్రకారం ఎంటైర్ ల్యాండ్ మాస్, ఒకప్పుడు నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉన్నటువంటి ఒక ఎంటైర్ ల్యాండ్ మాస్, ఒక పెద్ద ల్యాండ్ మాస్ ఉండేది. ఇదే మనము కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీలో ప్యాంజియా దాని రెండుగా ఉంటుంది, లారేషియా, గోండ్వానా అంటాం కదా, లారేషియా అంటాం కదా, నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉన్న సింగిల్ ల్యాండ్ మాస్. సో ఈ సింగిల్ ల్యాండ్ మాస్నే మనము జంబూ ద్వీపం అంటాము. జంబూ ద్వీపం, ద్వీపం అంటే ఏంటండి సాంస్క్రిట్లో ఐలాండ్ అని. సో ఒక పెద్ద భూభాగం ఉండేది, చుట్టూ సముద్రం ఉండేది, అందుకే ఒక ద్వీపం లాంటిది అనమాట. ఇది మళ్ళీ విడిపోయి వేరు వేరు కంట్రీస్, కాంటినెంట్స్ అయ్యాయి. ఆ జంబూ ద్వీపంలో మనకి ప్రస్తుతం మోడర్న్ డే అయిన ఏషియా, యూరప్, ఆఫ్రికా, నార్త్ అమెరికా అవి ఉండేవి. సో మన భారతవర్షం అనేది పార్ట్ ఆఫ్ జంబూ ద్వీపం. జంబూ ద్వీపం అంటే సింపుల్గా మన కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ప్రకారం లారేషియా అనుకోండి. సో జంబూ ద్వీపం ఇస్ ది రైట్ ఆన్సర్. 704th క్వశ్చన్. ద ఎడిబుల్ ఆయిల్ కామన్లీ యూజ్డ్ ఇన్ ది ప్రిపరేషన్ ఆఫ్ టాయిలెట్ సోపీస్. మనకి టాయిలెట్ సబ్బుల తయారీలో భారతదేశంలో సాధారణంగా ఉపయోగించే ఎడిబుల్ అంటే మనం తినడానికి జనరల్గా ఉపయోగించే నూనె కింద వాటిలో ఏది ఉపయోగిస్తారు అంటున్నాడు. కొబ్బరి నూనె ఉంటుంది కదండి, కోకోనట్ ఆయిల్ని మనము ఎడిబుల్ ఆయిల్, ఇది ఎందుకంటే మనం తింటుంటాం కాబట్టి దాన్ని ప్రిపరేషన్ ఆఫ్ టాయిలెట్ సోప్స్లో కూడా వాడతాం.
కోకోనట్ ఆయిల్ని జనరల్గా మనం కుకింగ్లో వాడతాం, హెయిర్ ఆయిల్గా వాడతాం, బాడీ ఆయిల్గా వాడతాము, ఇండస్ట్రియల్ ఆయిల్గా వాడతాము. సో ఈ రిఫైన్డ్ కోకోనట్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని పర్టికులర్గా మనం ఇండస్ట్రియల్ పర్పసెస్ కోసం వాడతాం. దాన్ని ముఖ్యంగా బిస్కెట్స్ తయారీలో, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, బేకరీ ఐటమ్స్లో కూడా మనము రిఫైన్డ్ కోకోనట్ ఆయిల్ని వాడుతుంటాం. వాటితో పాటు కోకోనట్ ఆయిల్ని మనము పెయింట్స్, ఫార్మసీ ఇండస్ట్రీలో కూడా వాడుతుంటామండి. సో చాలా దానికి ఇమ్మెన్స్ అప్లికేషన్స్ ఉంటాయి కోకోనట్ ఆయిల్కి. సో ప్రిపరేషన్ ఆఫ్ టాయిలెట్ సోప్స్లో జనరల్గా వాడే ఎడిబుల్ ఆయిల్ ఏంటి అంటే కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్. 705th క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషియల్ గ్రూప్స్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ది ఆర్యన్స్? సో మనకి ఆర్యులు అని చదువుతాం కదండి చరిత్రలో. ఆర్యులు వారు ఏ జాతికి చెందినవారు, ఏ రేస్కి చెందినవారు అని ప్రశ్న అడుగుతున్నాడు. ప్రోటో ఆస్ట్రలాయిడ్సా, మెడిటరేనియన్సా, బ్రకేసెఫల్సా, నార్డిక్సా, ఏ తెగకు చెందినవారు అని. ఆర్యులు నార్డిక్స్. ఇది మనం నార్డిక్ జాతి వాళ్ళు అని హిస్టరీలో చదివాం కదండి పాయింట్. ఆర్యులు నార్డిక్ జాతి వాళ్ళు అని చెప్పి. సో ఆర్యులు ఏ రేస్ కిందకు వస్తారు అంటే నార్డిక్ రేస్ కిందకు వస్తారనమాట. సో ఆన్సర్ నార్డిక్స్. 706th క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ టౌన్స్ హ్యాస్ ద లాంగెస్ట్ సీ బీచ్? కింద ఇచ్చిన భారత పట్టణాల్లో పొడవైన సముద్ర బీచ్ ఉన్న నగరం ఏది, పట్టణం ఏది అని ప్రశ్న అడుగుతున్నాడు. మనందరికీ తెలుసు ప్రముఖమైన బీచ్ మెరీనా బీచ్ అంటాం. ఈ మెరీనా బీచ్ అనేది తమిళనాడులోనే కాదు భారతదేశంలోనే ఒక ముఖ్యమైన బీచ్ల్లో ఒకటి. ఇది మన భారతదేశంలోనే లాంగెస్ట్ బీచ్ అనమాట. ఏది? మెరీనా బీచ్. ఇంకొక పాయింట్ కూడా ప్రస్తావన వచ్చింది కాబట్టి నోట్ చేసుకోండి. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద లాంగెస్ట్ బీచ్ అండి మెరీనా బీచ్. సెకండ్ లాంగెస్ట్ బీచ్ ఇన్ ద వరల్డ్. దాదాపుగా మనకి మెరీనా బీచ్ 13 కిలోమీటర్ల పొడవు ఉంటుందండి. 13 కిలోమీటర్స్ పొడవు ఉంటుంది. సో ఇది మనకి చెన్నైలో ఉంటుంది. తమిళనాడు వాళ్ళు బాగా కనెక్ట్ చేసుకోగలుగుతారు చెన్నై మెరీనా బీచ్ అనేది. లాంగెస్ట్ ఇన్ ఇండియా అండ్ సెకండ్ లాంగెస్ట్ ఇన్ ది వరల్డ్ అనమాట బీచ్. 13 కిలోమీటర్స్ దాదాపు పొడవు కలిగి ఉంటుంది. నెక్స్ట్ 707th క్వశ్చన్, ఆయిల్ రిఫైనరీ లొకేటెడ్ నియర్ ది ఆఫ్ ఫీల్డ్ ఈస్ అంటున్నాడు. సో ఆఫ్ ఫీల్డ్ సమీపంలో ఉన్న ఆయిల్ రిఫైనరీ ఏది అంటున్నాడు. మనకి నూనామతి అని ఉంటుందండి. ఆయిల్ రిఫైనరీ లొకేటెడ్ నియర్ ది ఆయిల్ ఫీల్డ్ అండి. ఇది ఆయిల్ ఫీల్డ్ అనమాట. అంటే ఆయిల్ ఫీల్డ్ అంటే ఆయిల్ బావులు ఉంటాయి కదా, ఇందులో నుంచి మనకి క్రూడ్ ఆయిల్ లభిస్తుంది. ఈ క్రూడ్ ఆయిల్ని మనము వెనక్కి తీస్తాం అనమాట, ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. దాన్ని రిఫైనరీస్ అని ఉంటాయి. ఈ రిఫైనరీస్లో క్రూడ్ ఆయిల్ నుంచి మనకు కావాల్సిన కిరోసిన్, డీజిల్, పెట్రోలియం ఏది కావాలంటే అది ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనే పద్ధతి ద్వారా బయటికి తీస్తారు. అయితే ఈ క్రూడ్ ఆయిల్ ఉన్న ఆయిల్ ఫీల్డ్ దగ్గరలోనే సమీపంలోనే ఉన్న అటువంటి ఆయిల్ రిఫైనరీ కింద వాటిలో ఏది అంటున్నాడు. నూనామతి, విశాఖపట్నం, మథుర, కోయాలి ఇచ్చిన ఇవన్నిటి దగ్గర ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి. ఆయిల్ ఫీల్డ్ దగ్గరే లొకేట్ అయిన ఆయిల్ రిఫైనరీ ఏది అంటే నూనామతి ఆయిల్ రిఫైనరీ. ఇది క్రూడ్ ఆయిల్ ఫీల్డ్ దగ్గరలోనే ఉందన్నమాట ఆయిల్ రిఫైనరీ. ఎందుకు దగ్గరగానే పెట్టడం అయింది అంటే మరి క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చిన క్రూడ్ ఆయిల్ని, ఫీల్డ్ నుంచి వచ్చిన క్రూడ్ ఆయిల్ని మనము ట్రాన్స్పోర్ట్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడిన విషయం. కాబట్టి ఒకవేళ కనుక ఆయిల్ రిఫైనరీ ఆయిల్ ఫీల్డ్కి దగ్గరే ఉంటే బెటర్ అని ఇది ఇట్లా నిర్మించడం జరిగింది నూనామతి. నెక్స్ట్, విచ్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇస్ స్మాలెస్ట్ ఇన్ ఏరియా? అతి తక్కువ పరిమాణం ఉన్న భారత రాష్ట్రం ఏది అంటున్నాడు. ఇచ్చిన ఆప్షన్స్లో ఇక్కడ అడుగుతున్నాడు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు. సో ఇచ్చిన ఆప్షన్స్ మనం చూసుకుంటే వీటిలో ఈ 4 తమిళనాడు అనేది స్మాలెస్ట్ అవుతుంది. తమిళనాడులో మొత్తం మీద 32 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. దాంట్లో చెన్నై క్యాపిటల్ అనే సిటీ అనమాట. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ కాకముందు ఈ ప్రశ్న మనకి ఉన్నప్పుడు తమిళనాడు అని చెప్పేవాళ్ళం. సో మీరు కొన్ని ఏదైనా బుక్స్ చూస్తే ఈ ప్రశ్న అందుకే అడగడం జరిగిందండి. ఈ ప్రశ్న మీరు జనరల్గా స్టాండర్డ్ బుక్స్లో చూసినట్లయితే మనకి తమిళనాడు అని ప్రస్తావించడం జరుగుతుంటుంది. కాకపోతే మనకి ఇప్పుడు ఆఫ్టర్ బైఫర్కేషన్ వచ్చాక ఇటువంటి బిట్లో ఉంటే మీకు బుక్స్లో తమిళనాడు ఉన్నప్పటికీ మీరు ఆన్సర్ చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ అనమాట. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది బైఫర్కేట్ అయిపోయాక సపరేట్ అయ్యింది. దానితో ఈ క్వశ్చన్కి మీరు ఏదైనా స్టాండర్డ్ బుక్స్లో చూసుకుంటే తమిళనాడు అని ఆన్సర్ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం బైఫర్కేషన్ అయింది అప్డేటెడ్ చేసుకోవాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకోవాలి.
709th క్వశ్చన్, ద ప్లేసెస్ ఆల్వై, కోయినా అండ్ కోర్బా హ్యావ్. మనకి ఆల్వే, కోయినా, కోర్బా వేటికి ప్రసిద్ధి అన్నట్టు అంటున్నాడు. చెప్పండి అంటే బాగా ఫేమస్. కోయినా అల్యూమినియం ఇండస్ట్రీస్ ఫేమస్, కోర్బా అల్యూమినియం ఇండస్ట్రీస్ చాలా బాగా ఫేమస్ అనమాట. సో జనరల్గా వీటికి మెటలర్జికల్ ఇండస్ట్రీకి బాగా ఫేమస్ అనమాట ఈ ప్లేసెస్. ఆల్వే, కోయినా, కోర్బా అల్యూమినియం ఇండస్ట్రీస్కి వాటికి ఇవి చాలా ఫేమస్ ఈ ప్లేసెస్ అన్ని. మన భారతదేశంలోనే భారత ఆర్థిక వ్యవస్థకి ముఖ్యంగా లోహ పరిశ్రమకి అల్యూమినియం ఇండస్ట్రీ చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీ. సో అల్యూమినియం ఇండస్ట్రీస్కి ఈ ప్లేసెస్ అనేవి చాలా ఫేమస్. బాక్సైట్ ఈస్ ఏ ఓర్ ఆఫ్ అని అడుగుతున్నాడు. అంటే మనకి బాక్సైట్ ఈజ్ ద ఓర్ ఆఫ్. ఓర్ అంటే జనరల్గా ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ మనకి మినరల్స్ ఉంటాయి, దాని నుంచి ఏదన్నా ఒక మెటల్ని కానీ ఏదన్నా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. మనకి బాక్సైట్ అనేది ఓర్ ఆఫ్ అంటే ఏది వస్తుంది, బాక్సైట్ నుంచి మనం ఏది గ్రహించవచ్చు అంటే అల్యూమినియంని గ్రహించవచ్చు. సో బాక్సైట్ ఈస్ ద ఓర్ ఆఫ్ అల్యూమినియం. అల్యూమినియం ఒక ఓర్ అనమాట బాక్సైట్. అంటే బాక్సైట్ నిక్షేపాలు మనకి ఎక్కడైనా లభిస్తే అక్కడ మనము వాటి నుంచి బాక్సైట్ నుంచి అల్యూమినియం ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాము. సో అల్యూమినియం ఈస్ ది కరెక్ట్ ఆప్షన్. 711th క్వశ్చన్, ద గోబింద్ సాగర్ రిజర్వాయర్ ఈస్ ఇన్. గోబింద్ సాగర్ రిజర్వాయర్ అంటే ఇది ఒక డ్యామ్ లాంటిది. రిజర్వాయర్ అంటే ఇది ఎక్కడ ఉంది అంటున్నాడు. మనకి బాక్రా నంగల్ ప్రాజెక్ట్ అని వినే ఉంటారు కదా, చాలా ఫేమస్ అనమాట బాక్రా నంగల్ ప్రాజెక్ట్ అని. సో ఆ బాక్రా డ్యామ్ అని ఉంటుంది, బాక్రా నంగల్ ప్రాజెక్ట్లో బాక్రా డ్యామ్ అని ఉంటుంది. ఆ ప్రాజెక్ట్లో ఒక డ్యామ్, ఆ బాక్రా డ్యామ్ దగ్గర ఉన్నదే గోబింద్ సాగర్ రిజర్వాయర్. డ్యామ్కి ఎప్పుడు రిజర్వాయర్ కూడా ఉంటుంది కదండి డ్యామ్లో ఒక భాగంగా. సో బాక్రా డ్యామ్ దగ్గర ఉన్నటువంటి రిజర్వాయర్ గోబింద్ సాగర్ రిజర్వాయర్. ఈ బాక్రా నంగల్ ప్రాజెక్ట్ అనేది జనరల్గా మన ఇండిపెండెన్స్ వచ్చిన స్టార్టింగ్లో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో బాక్రా నంగల్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో ఓపెన్ చేస్తుండగానే ప్రధానమంత్రి నెహ్రూ గారు ఈ డ్యామ్స్ని వాటిని మోడర్న్ టెంపుల్స్గా పిలవడం జరిగింది. కాబట్టి బాక్రా డ్యామ్లో భాగం అనమాట గోబింద్ సాగర్ రిజర్వాయర్. బ్లాక్ గోల్డ్ రిఫర్స్ టు. మనకి బొగ్గున్ అంటే జనరల్గా కోల్ని బ్లాక్ గోల్డ్ అంటామండి. కోల్ని బ్లాక్ గోల్డ్ అంటాం. ద ఇండియన్ స్టేట్స్ విచ్ హ్యావ్ కామన్ బార్డర్స్ విత్ పాకిస్తాన్ ఆర్. పాకిస్తాన్తో సరిహద్దు పంచుకున్న భారతదేశ రాష్ట్రాలు ఏవి? మనకు తెలుసు, గుజరాత్ పంచుకుంటుందని తెలుసు, రాజస్థాన్ పంచుకుంటుందని తెలుసు, పంజాబ్ పంచుకుంటుందని తెలుసు, జమ్మూ అండ్ కాశ్మీర్ పంచుకుంటుందని తెలుసు ఆర్డర్లో. సో ఏమొస్తుందండి? గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఉండదు. గుజరాత్, జేఎండ్కే, పంజాబ్. ఆప్షన్ బి వస్తుందండి. గుజరాత్, జేఎండ్కే, పంజాబ్, రాజస్థాన్. జాగ్రఫీలో భాగంగా మనకి సరిహద్దుతో ఉన్న మన దేశాలు పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, వాటితో ఏ ఏ రాష్ట్రాలు సరిహద్దులు పంచుకుంటున్నాయి అనేది మనం క్లియర్గా చూసుకోవాలండి, కన్ఫ్యూజన్ లేకుండా. ఎందుకంటే రిపీటెడ్గా అడుగుతుంటాడు అన్నమాట ఈ టైప్ ఆఫ్ ప్రశ్నలు. 714th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డు నాట్ హ్యావ్ ఏ కామన్ బౌండరీ విత్ బంగ్లాదేశ్. ఇదిగోండి ఇందాక లాంటిది. ఇందాక పాకిస్తాన్ అన్నాడు, ఇప్పుడు బంగ్లాదేశ్ అంటున్నాడు. సో బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకొని మన రాష్ట్రం ఏది అంటే ఏది ఇచ్చిన 4లో 3 పంచుకుంటున్నాయి బంగ్లాదేశ్తో సరిహద్దు, ఒక రాష్ట్రం పంచుకోవట్లేదు. ఏంటిది అది అని ప్రశ్న ఇక్కడ మనల్ని అడుగుతున్నాడు. పాయింట్ ఓకే కండి, ఇది ప్రశ్న. కింద ఇచ్చిన స్టేట్స్లో అరుణాచల్ ప్రదేశ్కి బంగ్లాదేశ్తో బార్డర్ ఉండదండి. అరుణాచల్ ప్రదేశ్కి బంగ్లాదేశ్తో బార్డర్ ఉంటుంది. బంగ్లాదేశ్ భారతదేశము 4096 కిలోమీటర్స్ బార్డర్ని షేర్ చేసుకుంటాయి అన్నమాట. ఇది భారతదేశం వేరే దేశంతో పంచుకునే సరిహద్దులో అతిపెద్ద సరిహద్దు. ఓకే అండి. అయితే మనకి ఏమేమిటి మరి జనరల్గా చూసుకుంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రం సరిహద్దును పంచుకుంటుంది బెంగాల్తో అంటే బంగ్లాదేశ్తో. దాదాపుగా 2217 కిలోమీటర్లు దూరం వెస్ట్ బెంగాల్ పంచుకుంటుంది. మరియు అస్సాం పంచుకుంటుంది. అస్సాం తక్కువే ఉంటుంది అనుకోండి, 262 కిలోమీటర్లు అస్సాం పంచుకుంటుంది. అలాగనే మనకి త్రిపుర 856, మిజోరాం 180,
మేఘాలయ దాదాపుగా 443. సో ఈ రాష్ట్రాలు మనకి బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకుంటున్నాయి. ముఖ్యంగా ఎక్కువగా వెస్ట్ బెంగాల్ పంచుకుంటుంది బంగ్లాదేశ్తో. సో ఓకే అండి పాయింట్. సో ఈ బార్డర్స్కి సంబంధించి ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్తో ఏ రాష్ట్రం పంచుకుంటున్నాయి, పాకిస్తాన్తో ఎక్కువ సరిహద్దును పంచుకుంటున్న భారతదేశం రాష్ట్రం ఏది, బంగ్లాదేశ్తో ఏమేం రాష్ట్రం పంచుకుంటున్నాయి, ఏమేం రాష్ట్రాలు పంచుకుంటున్నాయి మనకు తెలిస్తే ఏ రాష్ట్రాలు పంచుకోవట్లేదు అనే ప్రశ్న ఇచ్చినప్పుడు మనం ఈజీగా ఎలిమినేషన్ చేయొచ్చు. 7th point, 715th క్వశ్చన్. ద గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్ వైడెన్స్. మనకి గంగా బ్రహ్మపుత్ర మైదానం ఏ దిశలో విస్తరిస్తుంది? తూర్పు నుంచి పడమర, పడమర నుంచి తూర్పుగా, మధ్యలోన, అసలు ఎక్కడ ఒకటే రకంగా ఉంటుందో తేడా లేకుండా. అర్థం ఏంటంటే మనకి గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ చిన్నగా వస్తుంది, దాని తర్వాత వెళ్ళేసరికి ఇట్లా పెద్దగా అవుతుంటుంది అనమాట ఆ ప్లెయిన్, ఆ మైదాన ప్రాంతం. గంగా బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతం మనకి వెళ్ళే కొద్దీ పెరుగుతూ వస్తుంది. అంటే ఇప్పుడు ఇది వెస్ట్ కదండి, ఇటు సైడ్, ఇటు ఈస్ట్ కదా. సో వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్ళే కొద్దీ, పడమర నుంచి తూర్పుకి వెళ్ళే కొద్దీ గంగా బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతం విస్తరిస్తూ వస్తుంటుంది అనమాట. కాబట్టి ఆన్సర్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్, పడమటి నుంచి తూర్పు వరకు విస్తరిస్తుంది, వైడన్ అవుతుంది. 716th క్వశ్చన్. ది ఫస్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ వాస్ బిల్ట్ ఇన్ ఇండియా ఇన్ 1904 ఎట్. మన భారతదేశంలో 1904లో మొట్టమొదటిసారిగా సిమెంట్ ఫ్యాక్టరీని చెన్నైలో నిర్మించడం జరిగింది. ఎక్కడ? చెన్నై. కంపెనీ ఏ కంపెనీ అంటే ఇండియన్ సిమెంట్ కంపెనీ లిమిటెడ్. ఓకే అండి. 1904లో చెన్నైలో ఫస్ట్ టైం ఏర్పాటు చేశారు. దానికి ఆ కంపెనీ పేరే సౌత్ ఇండియా ఇండస్ట్రియల్ లిమిటెడ్ అండి. ఇది నోట్ చేసుకోండి, సౌత్ ఇండియా ఇండస్ట్రియల్ లిమిటెడ్ అనమాట. ఆ కంపెనీ మన భారతదేశంలోనే మొట్టమొదటి ఫ్యాక్టరీని చెన్నైలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎక్కడ అంటే ఆప్షన్ చెన్నై. నెక్స్ట్ 717th క్వశ్చన్. ద కోరమండల్ కోస్ట్ ఆఫ్ ఇండియా రిసీవ్స్ గుడ్ రెయిన్స్ ఫ్రమ్ సైక్లోనిక్ స్టార్మ్స్ ఇన్ ద మంత్స్ ఆఫ్ అంటున్నాడు. మనకి కోరమండల్ కోస్ట్ అంటే తూర్పు తీరం అండి. అందుకనే జనరల్గా ఈ తీరం అంటే ఒక ట్రైన్ వెళ్తుంది, కోరమండల్ ఎక్స్ప్రెస్ అని కూడా అంటారు. సో ఈ ఈస్టర్న్ కోస్ట్, తూర్పు తీరంనే కోరమండల్ కోస్ట్ అంటాము. మనకి ముఖ్యంగా ఈ నెల్లూరు, ఈ చెన్నై, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తూర్పు తీరంకి నార్త్ ఈస్ట్ మాన్సూన్స్, ఈశాన్య ఋతుపవనాలు ద్వారా ఎక్కువ వాన వస్తుంది. ఈశాన్య ఋతుపవనాలు ఏ టైంలో వస్తాయి? అక్టోబర్, నవంబర్ టైంలో వస్తాయి. కాబట్టి ఈ ప్రాంతాలకి ఎక్కువ వర్షపాతం, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు, చెన్నై ఆ ప్రాంతాలు చూసుకుంటే ఎక్కువ వర్షాలు వాళ్ళకి నార్మల్గా మనకు పడేటట్టు జూన్, జూలై, ఆగస్టులో పడవు. ఎక్కువ వర్షాలు వాళ్ళకి అక్టోబర్, నవంబర్ ఆ టైం పీరియడ్లో పడుతుంటాయి. ఎందుకు అనగా అవి నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వల్ల వాటికి ఎక్కువ ప్రభావం ఉంటుంది. మనందరికీ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ప్రభావం వల్ల జూన్, జూలై, ఆగస్టులో పడుతుంటాయి వానలు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నవారికి నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వల్ల అక్టోబర్, నవంబర్లో ఎక్కువ వర్షపాతం ఎక్కువ వర్షపాతం రావడం జరుగుతుంది ఆ టైంలో. సో అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అన్నట్టు ఆ టైం పీరియడ్. సో ఆన్సర్ నవంబర్ అండ్ డిసెంబర్. 718th క్వశ్చన్. ద లక్షద్వీప్స్ ఆర్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. మనకి భారతదేశానికి వెస్టర్న్ సైడ్లో అరేబియన్ సముద్రంలో లక్షద్వీప్ ద్వీపాలు ఉంటాయి కదండి, అవి ఏ రకమైన ద్వీపాలు అని అడుగుతున్నాడు. మనకి కోరల్ పాలిప్స్ అనే చిన్న ఆర్గానిజమ్స్ ఉంటాయండి. అవి సమ్ కోట్ల పాలిప్స్ అట్లాగా చనిపోయిన తర్వాత వాటిలో ఉన్న సోడియం కార్బోనేట్ అవంతా హార్డ్గా అయ్యి అదొక సర్ఫేస్ లాగా ఏర్పడుతుంటుంది. ఒకదానిపైన అట్లాగా వేర్పడి ఒక దీవిలాగా ఏర్పడతాయి సముద్రంలో. వాటినే మనము కోరల్స్ నుంచి ఏర్పడింది ఆ దీవి, కాబట్టి కోరల్ ఐలాండ్స్ అంటాం. లక్షద్వీప్ అనేది కోరల్ ఐలాండ్స్కి ఉదాహరణ అనమాట. మనకి ఉన్న యూనియన్ టెరిటరీస్లో అతి చిన్న యూనియన్ టెరిటరీ ఏంటి అంటే లక్షద్వీప్. లక్షద్వీప్లో 36 ద్వీపాలు ఉంటాయి. సో కోరల్ ఐలాండ్స్ ఎగ్జాంపుల్ ఆఫ్ కోరల్ దీవులు లక్షద్వీప్ అనేవి. నెక్స్ట్, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద ఐలాండ్స్ లొకేటెడ్ ఇన్ ద అరేబియన్ సీ.
అరేబియన్ సముద్రంలో ఉన్న ద్వీపాలు యొక్క ముఖ్యమైన లక్షణం ఏది? అరేబియన్ సీలో ఉన్నటువంటి ద్వీపాలు అంటే ఏంటండి? ఏ వస్తాయి? లక్షద్వీపే వస్తాయి కదా. మరి వాటి యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటున్నాడు. ఇందాకే మనం అనుకున్నాం ఏంటని, లక్షద్వీప్ అనేవి కోరల్స్ ద్వారా ఏర్పడిన దీవులు, కోరల్ దీవులు అని. సో ఇక్కడ ఆప్షన్లో ఇక్కడ చూసుకుంటే ఈ అరేబియన్ సీలో ఉన్నటువంటి దీవులు కోరల్స్ నుంచి ఏర్పడ్డాయి, కోరల్ ఆరిజిన్ నుంచి వచ్చాయి అంటున్నాడు కదా. మరి ఈ పాయింట్ రైట్ అనమాట. అవన్నీ కోరల్ ఆరిజిన్ ద్వారా వచ్చాయి. ఇక్కడ మూలం కోరల్స్ అనే వాటి నుంచి వచ్చాయి అన్నమాట, కోరల్ ఆరిజిన్. 720th క్వశ్చన్. HBJ pipeline is being laid for a distance of 1730 kilometers in order to. ఈ పైప్ లైన్ HBJ పైప్ లైన్ అనేది మనకి అసలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అంటే దాని పర్పస్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. మనకు ముఖ్యంగా భారతదేశంలో 6 పెద్ద ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయండి. వాటికి మరి ఫెర్టిలైజర్స్కి కావాల్సిన రా మెటీరియల్స్ కావాలి కదా. మరి రా మెటీరియల్స్ కావడం కోసం, అది సప్లై చేయడం కోసము ఈ పైప్ లైన్ని వేస్తున్నారు. సో HBJ పైప్ లైన్ దేనికోసము అంటే 6 లార్జ్ ఫెర్టిలైజర్స్కి రా మెటీరియల్స్ అందించడం కోసం, 6 పెద్ద ఎరువులకు ఫీడ్ స్టాక్ అందించడం కోసం. 721st క్వశ్చన్. ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఈస్ లొకేటెడ్ ఎట్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఇవి సముద్రాల్లో కింద ఉన్నటువంటి భూప్రదేశాలు ప్లస్ ఇన్ జనరల్గా సముద్రాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్, కోరల్స్, వేవ్స్, టైడ్స్, సముద్రంలో ఉన్నటువంటి ఎక్వైటిక్ యానిమల్స్, ఎక్వైటిక్ ప్లాంట్స్, వాటి గురించి అంతా అధ్యయనాలు చేస్తాయి. సముద్రంలో వచ్చే మార్పులు, వాతావరణ మార్పులు, సముద్రంలో వచ్చేటువంటి వాతావరణ మార్పులు, ఉష్ణోగ్రత మార్పులు, అవన్నీ అధ్యయనం చేయడం కోసం మన భారతదేశానికి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అని ఉంటుంది. ఇది గోవాలో ఉంటుందండి. ఇది ఒక అటానమస్ అనమాట, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్. ఇది ఓషనోగ్రఫీకి సంబంధించి రీసెర్చ్లు అనేది చేస్తుంది. అయితే వీటికి రీజనల్ సెంటర్స్ కూడా ఉంటాయి 3 ప్రదేశాల్లో, గుర్తుపెట్టుకోండి. అంటే ఇదే ఇన్స్టిట్యూట్కి, సంస్థకి 3 ప్రాంతాల్లో ప్రాంతీయ ఆఫీసెస్ కూడా ఉంటాయి అన్నమాట. రీజనల్ సెంటర్స్ కూడా ఉంటాయి 3 ప్రాంతాల్లో. ఎక్కడెక్కడ అంటే 1 బొంబాయిలో ఉంటుంది, 2 వైజాగ్లో ఉంటుంది, 3 కొచ్చిలో ఉంటుంది. విశాఖపట్నం, కొచ్చి అండ్ ముంబైలో రీజనల్ సెంటర్స్ ఉంటాయి. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే గోవా. 722nd క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎండేంజర్డ్ స్పీషీస్ యానిమల్స్ ఆఫ్ ఇండియా అంటున్నాడు. ఎండేంజర్డ్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ యానిమల్స్ డేంజర్ పరిస్థితిలో ఉన్నాయి. డేంజర్ పరిస్థితులు అంటే ఏంటి? వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం మరియు వాటి మనుగడ అనేది తగ్గుతుంది. ఇది ఇట్లాగనే కంటిన్యూ అవుతే, మనం ఎటువంటి చర్యలు తీసుకోకపోతే అవి ఎక్స్టింక్ట్, అంతమైపోవడానికి ఆస్కారం ఉంటాయి కొన్ని సంవత్సరాల తర్వాత. అవి ప్రమాదంలో ఉన్నాయి ఆ యానిమల్స్ అని మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఉంటుందండి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఆ యాక్ట్లో కొన్ని స్కెడ్యూల్స్ ఉంటాయి. ఆ స్కెడ్యూల్స్లో పెడతారనమాట యానిమల్స్ని. సో ఎండేంజర్డ్ యానిమల్స్కి సంబంధించి కూడా అందులో లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో ఏదైనా యానిమల్ ప్రస్తావించడం జరిగింది అంటే అక్కడ అర్థం ఏంటంటే ఆ యానిమల్ డేంజర్లో ఉంది, వాటికి మనము సంరక్షించుకునే చర్యలు చేపట్టాలి అని తెలియజేస్తుంది. మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో భాగంగా ఎండేంజర్డ్ యానిమల్స్ లిస్ట్లో ఈ రెండింటిని పెట్టడం కూడా జరిగింది. క్రొకడైల్, ఎలిఫెంట్ని కూడా పెట్టడం జరిగింది. ఆ లిస్ట్లో ఉన్న యానిమల్స్ మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో క్రొకడైల్ అండ్ ఎలిఫెంట్ both 1 and 2 comes under endangered species animals of India. 723rd question. The Manchester of South India is. దక్షిణ భారతీయం యొక్క మ్యాంచెస్టర్ అంటే మనకి యూరోప్లో బాగా బట్టల పరిశ్రమకి, కాటన్ పరిశ్రమకి చాలా ఫేమస్ అనమాట. మరి అటువంటిది మన సౌత్ ఇండియాకి, దక్షిణ భారతదేశంకి సంబంధించి మాంచెస్టర్ అని దేన్ని పిలుచుకుంటాము? మనకి జనరల్గా ఒక కోయంబత్తూరులోనే 25,000 దాటి చిన్న, మధ్య మరియు పెద్ద టెక్స్టైల్కి సంబంధించిన పరిశ్రమలు ఉంటాయి. అందుచేత సౌత్ ఇండియాకి మ్యాంచెస్టర్ వంటిది అని చెప్పి మనం కోయంబత్తూరుని అంటాం. దీన్నే మనము టెక్స్టైల్ క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా అంటాం. టెక్స్టైల్ క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఇండియా. దీన్ని కోయంబత్తూరుని దాదాపుగా 25,000 మోర్ దాన్ 25,000 టెక్స్టైల్ మిల్స్, ఇండస్ట్రీస్ ఉంటాయండి కోయంబత్తూరులో.
సో ఆన్సర్ కోయంబత్తూర్, దక్షిణ భారతదేశం యొక్క మాంచెస్టర్. నెక్స్ట్ 724th క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివ్స్ ది 2 largest యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ జాగ్రఫికల్ ఏరియా ఇన్ ద కరెక్ట్ డిసెండింగ్ ఆర్డర్? మన భారతదేశంలో ఉన్నటువంటి యూనియన్ టెరిటరీస్ అనగా కేంద్ర పరిపాలిత ప్రాంతాలు మనకి వాటి యొక్క ఏరియా అంటే విస్తీర్ణం పరంగా అన్నిటికన్నా ఏది పెద్దది ఆర్డర్లో రాయండి అంటున్నాడు అనమాట మనకి. సో జనరల్గా మనం చూసుకున్నట్లయితే అండమాన్ అండ్ నికోబార్ అనేది ఫస్ట్, తర్వాత ఢిల్లీ అనేది వస్తుంది. సో అండమాన్ అండ్ నికోబార్, ఢిల్లీ అనేది యూనియన్ టెరిటరీస్ అనమాట జాగ్రఫికల్ ఏరియా పరంగా. నెక్స్ట్ 725th క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లీవ్స్ ది 3 largest స్టేట్స్ ఆఫ్ ఇండియా? మన భారతదేశంలో విస్తీర్ణం పరంగా మాట్లాడుకున్నప్పుడు అంటే 3 అతిపెద్ద రాష్ట్రాలు ఏవి అనుకుంటే ఫస్ట్ మన భారతదేశంలో రాజస్థాన్ అన్నిటికన్నా పెద్ద రాష్ట్రము విస్తీర్ణం పరంగా. రాజస్థాన్ తర్వాత ఆ చోటు దక్కించుకున్నది ఎవరు అంటే మధ్యప్రదేశ్, రెండవ అతిపెద్ద రాష్ట్రం మన భారతదేశంలో, మూడవది మహారాష్ట్ర. సో జాగ్రఫికల్ ఏరియా పరంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర 1, 2, 3 పొజిషన్స్ అనేది ఉంటుంది. ఆన్సర్ ఏ. 726th క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈస్ కాల్డ్ ద గార్డెన్ ఆఫ్ స్పైసెస్? క్రింద వాటిలో సుగంధ ద్రవ్యాల తోట అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు అంటున్నాడు. గార్డెన్ ఆఫ్ స్పైసెస్ మనకి కేరళ అని అంటామండి గార్డెన్ ఆఫ్ స్పైసెస్. ఎందుకు దీన్నే స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం, ఎందుకంటే మనకి సుగంధ ద్రవ్యాలు స్పైసెస్ అనేవి చాలా కేరళలో పండించడం జరుగుతుంటుంది. కేరళ అనేది వెస్టర్న్ ఘాట్స్కి మరియు ఆ లక్షద్వీప్కి మధ్యలో అదేదైతే ఉంటుందో అక్కడ చాలా స్పైసెస్ పండుతాయి అన్నమాట. సో స్టేట్స్ పరంగా కూడా జనరల్గా కేరళ అనేది చాలా పీస్ఫుల్ స్టేట్, చాలా క్లీన్ స్టేట్ అనేవి కూడా చెప్తుంటారు. కాబట్టి ఆన్సర్ కేరళ. నర్మదా అండ్ తాపీ ఫ్లో ఇంటు ది. నర్మదా మరియు తాపీ లేకపోతే తపతి అని కూడా కొన్ని బుక్స్లో అంటారు, ఏదన్నా కరెక్టే. ఈ 2 నదులు ప్రవహించి దేంట్లో కలుస్తాయి అంటున్నాడు. గల్ఫ్ ఆఫ్ కంబాట్లోన, పాక్ స్ట్రైటా, బే ఆఫ్ బెంగాల్, గల్ఫ్ ఆఫ్ కచ్చా? మనకి గుజరాత్ ప్రాంతం ఇట్లా ఉంటుంది కదండి. పాక్ స్ట్రైట్ అంటే ఎక్కడో కింద మనకి శ్రీలంకకి మనకి అక్కడ ఇది వస్తుంది పాక్ సంధి. సో అసలు ఎలిమినేట్ చేసేయచ్చు పాక్ స్ట్రైట్. బే ఆఫ్ బెంగాల్ ఇక్కడెక్కడో ఉంటుంది, నర్మదా తపతి ఇట్లా ప్రవహిస్తుంటాయి. సో దీన్ని ఎలిమినేట్ చేసేద్దాం. గల్ఫ్ ఆఫ్ కంబట్, గల్ఫ్ ఆఫ్ కచ్ ఉంది. ఇందులో గల్ఫ్ ఆఫ్ కంబట్లో కలుస్తాయండి. నర్మదా అండ్ తప్పితే గల్ఫ్ ఆఫ్ కంబత్లో కలుస్తాయి. నెక్స్ట్, ది అడ్వాంటేజ్ ఆఫ్ మైక్రో హైడల్ ప్రాజెక్ట్స్ ఈజ్ దట్ దే ఏంటి మనకు మైక్రో హైడల్ ప్రాజెక్టులు ఉంటే వాటి ప్రయోజనం ఏంటి? నెంబర్ 1, శాశ్వత కొండ ప్రవాహాలు మరియు నీటిపారుదల కాలువలు నీటిని ఉపయోగించుకునేలా ఉంటుంది. మేక్ యూజ్ ఆఫ్ వాటర్ ఆఫ్ ది పెరెనియల్ హిల్ స్ట్రీమ్స్ అండ్ ఇరిగేషన్ కెనాల్స్. నెక్స్ట్ మనకి ఫ్లాష్ ఫ్లడ్స్ ఉంటాయి కదా, వరదలనేది అంటే అడ్డుకుంటుంది, నీటిని ఆదా చేస్తుంది, తక్కువ ఖర్చుతో మనకి దీన్ని నడిపించవచ్చు. ఏంటి మెయిన్ అడ్వాంటేజ్ ఈ మైక్రో హైడల్ ప్రాజెక్ట్స్కి అని అడుగుతున్నాడు ఆన్సర్. అన్నిటికన్నా ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే చాలా తక్కువ ఖర్చుతో మనకి జరుగుతాయండి మైక్రో హైడల్ ప్రాజెక్ట్స్. పెద్ద ప్రాజెక్ట్స్ మనం కట్టినట్లయితే వాటికి చాలా ఖర్చు అనేది అవుతుంటుంది. వేరేసి మైక్రో హైడల్ ప్రాజెక్ట్స్ అంటే తక్కువ ఖర్చుతోనే దీన్ని మనము నిర్మించవచ్చు, దాన్ని ఆపరేట్ కూడా చేయవచ్చు, ఇన్వాల్వ్ లెస్ కాస్ట్. 729, ఇండియా చైనా మధ్యన సరిహద్దుని ఏమంటారు? ఏ సరిహద్దు ఉంటుంది అంటున్నాడు. మీకు తెలుసు, ఇండియాకి చైనాకి చాలా ప్రముఖమైన ప్రసిద్ధిగాంచిన మెక్మోహన్ లైన్ అనేది ఉంటుంది. ఈ మెక్మోహన్ అనే అతను బ్రిటిష్ లాయర్ అనమాట. ఈయన పిలిపించడం జరిగింది ఇండియాకి చైనాకి సరిహద్దును రాయమని చెప్పి. సో మెక్మోహన్ లైన్. 730th క్వశ్చన్, చెన్నై, బెంగళూరు, కోయంబత్తూరు, మదురై రీజియన్ దేనికి ఫేమస్ అంటున్నాడు. ఇది ఒక మేజర్ ఇండస్ట్రియల్ రీజియన్నా అంటే ఒక ప్రధానమైన పారిశ్రామిక ప్రాంతమా? ఏ మేజర్ అగ్రికల్చరల్ రీజియన్నా అంటే ఒక ప్రధానమైన వ్యవసాయ ప్రాంతమా? మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ రీజియన్ మడ అడవి ప్రాంతమా? డ్రై మౌంటైన్స్ హిల్లీ రీజియన్ లేకపోతే పొడి పర్వత కొండ ప్రాంతమా అని అడుగుతున్నాడు. మనకి తెలుసు చెన్నై మరియు ఈ బెంగళూరు ఇవంతా ఇండస్ట్రియల్ కారిడార్స్ని నిర్మించారు కదండి ప్రభుత్వం కూడా, ఇండస్ట్రియల్ కారిడార్స్. ఇవన్నీ బాగా ప్రసిద్ధిగాంచిన ఇండస్ట్రియల్ రీజియన్స్ అనమాట.
ఈ బెల్ట్ అంతా ఇండస్ట్రియల్ రీజన్స్, అందుకనే అక్కడికి మన ప్రభుత్వాలు ఇండస్ట్రియల్ కారిడార్స్ని కూడా నిర్మించారు. సో ప్రధానమైన పారిశ్రామిక ప్రాంతం ఇదంతా. నెక్స్ట్ క్వశ్చన్ 731st క్వశ్చన్. ద బిల్స్ అండ్ కోల్స్ లివ్. ఎక్కడెక్కడ వీళ్ళు బిల్స్ కోల్స్ అనేవాళ్ళు ఒక తెగవారు, ట్రైబల్స్. వీరు ఎక్కడ నివసిస్తుంటారు? వింధ్య శ్రేణుల మధ్య అక్కడ ఆ ప్రాంతంలోన, నీలగిరిస్లోనా, లేకపోతే భారతదేశంలో ఈశాన్య ప్రాంతాల్లోనా, సరిహద్దుల్లోనా, లేకపోతే భారతదేశం అంతటా ఎక్కడ అసలు ఈ బిల్స్ కోల్స్ మరియు నివసిస్తారు అంటే వింధ్య పర్వత సమూహం ఉంటుంది కదండి, వింధ్య మౌంటైన్ రేంజెస్. ఆ వింధ్య మౌంటైన్ రేంజెస్ వెంట మనకి కోల్స్, బిల్స్ అనే తెగవారు నివసిస్తుంటారు అలాంగ్ ది వింధ్య రేంజెస్, వింధ్య శ్రేణుల వెంట. 732nd క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఇన్కరెక్ట్? క్రింద ఇచ్చిన వాటిలో సరికానిది ఏది అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే రెడ్ సాయిల్స్ ఆర్ రిచ్ ఇన్ ఐరన్ అంటున్నాడు. ఇది రైటే కదండి. రెడ్ సాయిల్స్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి ఎర్రగా కనబడతాయి కాబట్టి మనం వాటిని ఎర్రమట్టిలు అంటాం. ఇది రైటే, నార్మల్గా అయితే ఇది రైటే. సి ఆప్షన్ చూద్దాం. అలూవియల్ సాయిల్స్ అనేవి పొటాష్లో రిచ్ ఉంటాయి కానీ ఫాస్ఫరస్లో పూర్ ఉంటాయి అంటున్నాడు. ఇది కూడా చాలా రైట్ అండి. అల్యూవియల్ సాయిల్స్లో పొటాష్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట మనకి, పొటాష్. వేరస్ ఫాస్ఫరస్ బాగా తక్కువగా ఉంటుంది. ఇది రైటే. రెడ్ సాయిల్స్ గురించి మళ్ళీ చెప్తున్నాడు ఏంటి, పల్సెస్, పప్పు ధాన్యాలు పండించడానికి ఎర్రమట్టి బాగా సూటబుల్ అంటున్నాడు. ఇది మరి రైటే, ఎందుకంటే ఎర్రమట్టిలో పప్పు ధాన్యాలు, పప్పు దినుసులు బాగా పండుతాయి అన్నమాట. సో ఇది రైటే. ఇది చూసుకుందాం. బ్లాక్ సాయిల్స్ ఆర్ రిచ్ ఇన్, మనకి ఏమంటున్నాడు, ఫాస్ఫరస్, నైట్రోజన్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ అంటున్నాడు. నో అండి. మనకి బ్లాక్ సాయిల్స్ వస్తే అందులో అధికంగా ఉండేవి ఏంటి అంటే లైమ్, ఐరన్, మెగ్నీషియం అండ్ అల్యూమినా. ఇవన్నీ ఎక్కువగా మనకి బ్లాక్ సాయిల్స్లో లభిస్తుంది. వాటిలో పొటాష్ కూడా ఉంటాయి అన్నమాట బ్లాక్ సాయిల్స్లో. కానీ బ్లాక్ సాయిల్స్లో లేనివి ఏంటి, బ్లాక్ సాయిల్స్ దేంట్లో అసలు ఉండవు, అందులో లోపం ఏది అంటే ఫాస్ఫరస్ ఉండదు అన్నమాట. ఫాస్ఫరస్ ఉండదు బ్లాక్ సాయిల్స్లో. కాబట్టి బి అనేది ఇన్కరెక్ట్. 733rd క్వశ్చన్. ది ఫేమస్ అమర్నాథ్ అండ్ వైష్ణోదేవి ష్రైన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్. మనం వింటూ ఉంటాం కదండి, ప్రసిద్ధిగాంచిన అమర్నాథ్ పుణ్యక్షేత్రం, వైష్ణోదేవి పుణ్యక్షేత్రం ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని ప్రశ్న అడుగుతున్నాడు. అమర్నాథ్ పుణ్యక్షేత్రం అనగానే మీకు జమ్మూ అండ్ కాశ్మీర్ గుర్తొచ్చేసేయాలి. మనకు ఆ ఫేమస్ బ్యూటిఫుల్ శివుడు విగ్రహం అవన్నీ కనబడతాయి కదండి. వైష్ణోదేవి ష్రైన్స్ అనగానే జమ్మూ అండ్ కాశ్మీర్ గుర్తొచ్చేసారనమాట. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటాయి ఈ అమర్నాథ్ మరియు వైష్ణోదేవి యొక్క పుణ్యక్షేత్రాలు. ఈ అమర్నాథ్ గుహ ఏదైతే ఉందో అది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. దాదాపుగా 3888 మీటర్ల ఎత్తులో ఉంటుంది అమర్నాథ్ గుహ. అందుకని అంత మంచుతో ఉంటుందన్నమాట, మొత్తం అంత ఎత్తులో ఉంటుంది. శ్రీనగర్ నుంచి దాదాపుగా 140 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అదే మనకి వైష్ణోదేవి చూసుకుంటే ఇది ఒక చిన్న టౌన్ అనమాట. జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి జమ్మూ ప్రాంతం నుంచి 42 కిలోమీటర్లు. ఇది జమ్మూ నుంచి 42 కిలోమీటర్లు ఏది వైష్ణోదేవి దేవాలయం, జమ్మూ సిటీ నుంచి. సో మనకి ఇవన్నీ ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ ఇప్పుడు స్టేట్ కాదు కదండి, యూనియన్ టెరిటరీ అంటే లైక్ వన్స్ అపాన్ ఏ స్టేట్ ఆ పరంగా అండి ఇక్కడ ప్రశ్న. సో ఏ యూనియన్ టెరిటరీ కింద ఉంటుందంటే పోనీ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ యూనియన్ టెరిటరీస్ మధ్యలో ఉంటుంది, జమ్మూ యూనియన్ టెరిటరీ దగ్గరలో ఉంటుంది అని చెప్పాలి. 734th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అందులో సరైనవి ఏంటో చెప్పాలమంటున్నాడు మనకి. ఆప్షన్స్ ఇచ్చినవి ఏంటి, టైడ్స్ ఆర్ ఆఫ్ గ్రేట్ హెల్ప్ ఇన్ నావిగేషన్ అండ్ ఫిషింగ్ అంటున్నాడు. ఇది అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే మనకు ఆటుపోట్లు ఏవైతే ఉంటాయో అవి ఫిషింగ్ అంటే చాలా చేపలు ఎక్కడో దూరంలో ఉన్నటువంటివి ఆటుపోట్ల వల్ల సముద్ర తీరానికి దగ్గరికి వస్తాయి, మత్స్యకారులు వాటిని పట్టుకుంటారనమాట. ఫిషింగ్కి బాగా ఉపయోగపడతాయి ఆటుపోట్లు. నెక్స్ట్ నావిగేషన్ కూడా, అంటే షిప్పులు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాయనుకోండి, ఈ ఆటుపోట్ల వల్ల ఆటోమేటిక్గా కొంత ముందుకు వెళ్ళిపోతాయి అనమాట, దగ్గరికి వచ్చేస్తుంటాయి. సో ఇది రైటే. నెక్స్ట్ హై టైడ్స్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇవి పెద్ద షిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పెద్ద షిప్ ఉంది, ఇది వెళ్ళాలి అనుకోండి, ఇక్కడ ఏదైనా హై టైడ్ బ్యాక్కి వెళ్ళినప్పుడు అట్లా ఈజీగా వెళ్ళిపోవడానికి ఇక్కడ వరకు వాటర్ వస్తుంది కాబట్టి ఈజీ చేస్తాయి అనమాట. అందుకే నావిగేషన్ అన్నాం కదా, ఆ పాయింట్ ఏది.
నెక్స్ట్ ఈ హై టైడ్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే ఎక్కువ తీరం దగ్గర సాల్ట్ పార్టికల్స్ అక్యుములేట్ అవ్వకుండా ఏం చేస్తాయి, ఎక్కువ హై టైడ్ వచ్చినప్పుడు అంతా వెనక్కి పట్టుకెళ్ళిపోతుంటాయి. కాబట్టి మనకి ఈ టైడ్స్ అనేవి హార్బర్స్ దగ్గర, అంటే మనకి సీ పోర్ట్స్ హార్బర్స్ ఉంటాయి కదా, అక్కడ సిల్టేషన్ ఎక్కువ అవ్వకూడదు. అంటే సాల్ట్ పార్టికల్స్ ఎక్కడ అక్యుములేట్ అయిపోతే అక్కడికి వస్తున్న షిప్స్కి బాగా ఇబ్బంది అయిపోద్ది అనమాట. అందుకని ఈ టైడ్స్ అనేది ఆ సిల్టేషన్ని ప్రివెంట్ చేస్తాయి, అంటే ఎక్కువ ఉప్పు పేరుకుపోవడాన్ని అడ్డుకుంటాయి. మన భారతదేశంలో ఉన్నటువంటి కాండ్లా పోర్టు, డైమండ్ హార్బర్ అనేది టైడల్ పోర్ట్స్ అనమాట. అంటే ఈ ఆటుపోర్ట్లు టైడ్స్ వల్ల ఏర్పాటు అవుతుంటే వాటిని ఉపయోగించుకొని అక్కడ షిప్స్ యొక్క రాకపోకలు జరుగుతుంటాయి, కాబట్టి వాటిని టైడల్ పోర్ట్స్ అంటాము. సో ఇది కూడా రైటే మనకి. సో 1, 2, 3, 4 అన్నీ కరెక్ట్ స్టేట్మెంట్సేనండి. 735 సుందర్బన్స్ మనకి ఎక్కడ ఉంటాయి? సుందర్బన్స్ అందరికీ తెలుసు, చాలా ప్రఖ్యాతిగాంచినవి. ఇవి మనకి గంగా యొక్క డెల్టా రీజియన్లో ఉంటాయి. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని గంగా డెల్టా రీజియన్ ఉంటుంది కదా, ఆ గంగా డెల్టా రీజియన్లో మనకి మొత్తం సుందర్బన్స్ ఉంటాయి. మడ అడవులు అనమాట ఇవి. అంటే మ్యాంగ్రూవ్ సుందర్బన్స్ అనేవి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్స్, మడ అడవిలు గంగా డెల్టాలో ఉంటాయి. 736th క్వశ్చన్, వాట్ ఈస్ ద స్టాండర్డ్ టైమ్ ఆఫ్ ఇండియా విత్ రిఫరెన్స్ టు గ్రీన్విచ్ మీన్ టైం అంటున్నాడు. అంటే గ్రీన్విచ్ మీన్ టైం కన్నా మన టైము యొక్క డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూమి అనుకున్నట్లయితే మనకి లండన్లో ఉన్నటువంటి గ్రీన్విచ్ అనే ప్రాంతం ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళే లాంగిట్యూడ్ని మనం రిఫరెన్స్గా తీసుకున్నాం, దాన్ని 0 degrees లాంగిట్యూడ్ అంటాము. దాన్నే మనము గ్రీన్విచ్ మెరిడియన్ టైం అని అంటాము, గ్రీన్విచ్ మీన్ టైం అంటాము. మన భారతదేశంలో ఉన్నటువంటి స్టాండర్డ్ లాంగిట్యూడ్ ఏంటి అంటే 82.5 degrees ఈస్ట్ అనేది మన భారతదేశం యొక్క స్టాండర్డ్ లాంగిట్యూడ్. దీన్నే ఇండియన్ స్టాండర్డ్ టైం అంటాము. ఎప్పుడన్నా ఒక లాంగిట్యూడ్ టైంని రిప్రజెంట్ చేస్తుంది, మరి ఒక లాంగిట్యూడ్ ఎంత టైంని రిప్రజెంట్ చేస్తుంది అంటే 4 నిమిషాలని రిప్రజెంట్ చేస్తుంది. సో మనము 0 degrees కన్నా ముందు, అంటే ఎప్పుడన్నా ఈ గ్రీన్విచ్ మీన్ టైం కన్నా ఈస్ట్ వైపు ఉన్నవి, తూర్పు వైపు ఉన్నవి కాలం ముందు ఉంటాయి అన్నమాట, హెడ్ ఉంటాయి. ఇటు సైడ్ ఉన్నవి వెస్ట్ వైపు ఉన్న పడమర వైపు ఉన్నవి కాలం బ్యాక్ ఉంటాయి. సో మనది గ్రీన్విచ్కి తూర్పు సైడ్ ఉన్నది కాబట్టి మనం ముందుగా ఉంటాం. కాలము ఎంత ముందుగా ఉంటాము అంటే ఎన్ని లాంగిట్యూడ్స్ అయితే అన్ని లాంగిట్యూడ్స్ ఇంటూ 4 minutes. 82.5 degrees లాంగిట్యూడ్స్ అంటే 82.5 మనం లాంగిట్యూడ్స్ వీళ్ళకన్నా ముందున్నాం. అంటే 82.5 into 4 అనమాట. ఎంత వస్తుంది మనకి? 30. సో 330 వస్తుంది మనకి, అంతే కదా, 330 వస్తుంది. అంటే ఇవేంటి 330 minutes అనమాట, 330 minutes. ఓకే కండి పాయింట్. 330 minutes అంటే ఎన్ని అవర్స్ బై 60 అంటే 5.5 hours, 5.5 గంటలు. 330 నిమిషాలు అంటే 5.5 గంటలు. కాబట్టి గ్రీన్విచ్ మీన్ టైం కంటే మన ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది 5.5 గంటలు ముందు ఉంటుంది, ఫాస్ట్ ఉంటుంది. అంటే వాళ్ళకి మధ్యాహ్నం 12 గంటలు అయినట్లయితే లండన్లో గ్రీన్విచ్లో, మన భారతదేశంకి అదే సమయం ఎంత ఉంటుంది అంటే 5:30 PM ఉంటుంది. 5.5 గంటలు వాళ్ళకన్నా మనం ముందు ఉంటాం. 5:30 సాయంత్రం 5:30 అవుతుంది మన దగ్గర. కాబట్టి 5.5 hours ఫాస్ట్. 737th క్వశ్చన్, ద పెనిన్సులర్ ప్లాట్యూ ఆఫ్ ఇండియా ఎక్స్టెండ్స్ అప్ టు అంటున్నాడు. పెనిన్సులర్ పీఠభూమి, మన భారతదేశానికి చెందిన పెనిన్సులర్ పీఠభూమి ఎక్కడెక్కడ విస్తరించింది, ఎక్కడ వరకు విస్తరించి ఉంటుంది అని అడుగుతున్నాడు అక్కడ క్వశ్చన్. పెనిన్సులా అంటే ద్వీపకల్పం, మనకి ఇదంతా ఉంటుంది కదండి, పెనిన్సులర్ ప్లాట్యూ అంటాం అనమాట. ఇది పెనిన్సులర్ ద్వీపకల్పం. ఇది ఇట్లా నార్త్ ఈస్ట్లో చూసుకుంటే దాదాపుగా మనకి ఇక్కడ మేఘాలయ హిల్స్ ఉంటాయి. సో ఈ మేఘాలయ హిల్స్ వరకు ఈ పెనిన్సులర్ పీఠభూమి అనేది విస్తరించి ఉంటుందండి, ఇక్కడ మేఘాలయ హిల్స్ వరకు. కాబట్టి ఎక్కడ వరకు విస్తరించి ఉంటుంది అంటే మేఘాలయ హిల్స్ వరకు. పీఠభూమి అంటే జనరల్గా పెనిన్సులా అంటే ఏంటి అంటే 3 sides, ఏదన్నా ఒక భూభాగం 3 వైపులా నీరుతో చుట్టి ఉంటే, సముద్రంతో చుట్టి ఉంటే దాన్ని మనము పెనిన్సులా అని అంటాము, ద్వీపకల్పం అంటాము. సో పెనిన్సులర్ ప్లాట్యూ అనేది మేఘాలయ కొండల వరకు, పర్వతాల వరకు విస్తరించి ఉంటుంది. 738th క్వశ్చన్, ద పార్ట్ ఆఫ్ ఇండియా రిసీవ్స్ మ్యాక్సిమం ఇన్సోలేషన్. ఏ పార్ట్ ఆఫ్ ఇండియాకి ఎక్కువ మ్యాక్సిమం ఇన్సులేషన్ వస్తుంది? ఇన్సులేషన్ అంటే ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అన్నమాట. ఇన్సోలేషన్ అంటే ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్.
సో మన భారతదేశంలో ఏ ప్రాంతము అత్యధిక ఇన్సోలేషన్ని పొందుతుంది అంటే సోలార్ రేడియేషన్ని, సూర్యుడి యొక్క కాంతి ఎక్కువగా మనకి భారతదేశంలో ఏ ప్రాంతంలో పడుతుంది లభిస్తుంది అనే ప్రశ్న ఇక్కడ మనకు అడుగుతున్నాడు. మనకి సదరన్ స్టేట్స్ ఉంటాయి కదండి, సదరన్ స్టేట్స్లో ఎక్కువగా మనకి సోలార్ ఇన్సులేషన్ వస్తుంటుంది. అందుకనే సౌత్ జనరల్గా కొంచెం ఎక్కువ హీట్ సోలార్ మనకి సోలార్ పార్క్స్ అవన్నీ కట్టడానికి కూడా సదరన్ స్టేట్స్ బాగా ఫేవరబుల్ అనమాట. ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ ఎక్కువ అంటే దక్షిణ ప్రాంతంలో సదరన్ ఇండియాలో. 739th క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏరియాస్ ఈజ్ కొంకణి స్పోకెన్ యాజ్ ద లోకల్ లాంగ్వేజ్? కొంకణి భాష ఉంటుంది, కొంకణ్ ప్రాంతం అని ఒక ప్రాంతం ఉంటుంది. ఏ ప్రాంతంలో అంటే ఏ రాష్ట్రాల్లో అక్కడ లోకల్ లెవెల్లో కొంకణి భాషను మాట్లాడతారు అని అడుగుతున్నాడు ప్రశ్న. కింద ప్రాంతాల్లో కొంకణి స్థానిక భాషను ఎక్కడెక్కడ మాట్లాడతారు? మీరు కనుక గోవాకి ఎప్పుడైనా వెళ్ళినట్లయితే మనకి కర్ణాటక, మహారాష్ట్ర, గోవా ఆ ప్రాంతం మధ్యలో మనకి స్టార్ట్ ఉంటుంది గోవా. మీరు కర్ణాటక కొంచెం దాటి గోవా దగ్గరికి వెళ్ళగానే మీకు కొంకణి భాష మొదలవుతుంటుంది అనమాట. గోవా వాళ్ళని కూడా కొంకణ్ ప్రజలు అంటుంటారు. కాబట్టి మనకి ముఖ్యంగా కొంకణి భాష మహారాష్ట్ర, గోవా దగ్గర వాళ్ళు మాట్లాడుతుంటారు. బేసికలీ గోవా అండి, కొంకణి అనగానే గోవాని గుర్తు తెచ్చుకోవాలి. 740th క్వశ్చన్, ద బ్రిడ్జ్ ఆఫ్ శాండ్ అండ్ రాక్ ఇన్ ద పాక్ స్ట్రైట్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక ఈజ్ అంటున్నాడు. మనకి ఇది భారతదేశం అనుకున్నట్లయితే ఇక్కడ శ్రీలంక ఉన్నట్లయితే ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది కదండి. ఇది దేంతో చేయబడింది? ఇసుక మరియు రాళ్ళతో చేయబడింది, శాండ్ ప్లస్ రాక్తో చేయబడింది. ఈ బ్రిడ్జ్ని ఏమంటారు అని ప్రశ్న ఇక్కడ మనల్ని అడుగుతున్నాడు. దీన్నే మనము రామ్ సేతు లేకపోతే యాడమ్స్ బ్రిడ్జ్ అంటాము. యాడమ్స్ బ్రిడ్జ్, దీన్నే రామ్ సేతు అని కూడా అంటాము. సో యాడమ్ బ్రిడ్జ్ అనేది ఆన్సర్, యాడమ్స్ బ్రిడ్జ్. 741st క్వశ్చన్, ద ఇండియన్ రివర్ ఆఫ్ ది ఇండస్ బేసిన్ ఆర్ అంటే ఇండస్కి సంబంధించి రివర్స్ ఏంటేంటి ఉన్నాయి అని అడుగుతున్నాడు. అంటే మనకి ఇండస్ బేసిన్కి సంబంధించి, సింధు బేసిన్కి సంబంధించి అంటే సింధు యొక్క నది సమూహం అంటే వాటి యొక్క ఉపనదులు అవి కూడా వస్తాయి. సో సింధు యొక్క నది సమూహం కిందకు వచ్చే నదులు ఏమేమిటి అని అడుగుతున్నాడు. సట్లజ్, బియాస్. జనరల్గా మనకి ఇండస్ బేసిన్లో వచ్చిన నదులు ఏంటి అంటే చీనాబ్ వస్తుంది, రావి వస్తుంది, బియాస్ వస్తుంది, సట్లజ్ వస్తుంది, జీలం వస్తుంది. సో వీటి పరంగా ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే గంగా రాదు, సోన్ నది రాదు, గంధక్ అవి రావు, సట్లజ్, బియాస్, రవి ఉంది కదండి, ఏ ఆప్షన్ ఇవి వస్తాయి అన్నమాట మనకి. ఎందుకంటే సింధు యొక్క ఉపనదుల లిస్ట్ ఇది, చీనాబ్, రావి, బియాస్, సట్లజ్, జీలం. 742nd క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ది రీసెంట్ డిస్కవరీ ఆఫ్ టంగ్స్టన్ బై ద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా? రీసెంట్గా మనకి జిఎస్ఐ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండి ఇది, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో రీసెంట్గా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారికి టంగ్స్టన్ కనుగొన్నారు. దానికి సంబంధించి ఎక్కడే కనుక్కున్నారు అనే ప్రశ్న అడుగుతున్నాడు. రాజస్థాన్లో కనుక్కున్నారండి టంగ్స్టన్ యొక్క నిక్షేపాలు చాలా అధిక సంఖ్యలో. రాజస్థాన్లో మరి ఎక్కడ అంటే సిరోహీ ప్రాంతంలో, రాజస్థాన్లోని సిరోహీ ప్రాంతంలో రీసెంట్గా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు అధిక టంగ్స్టన్ నిక్షేపాలు కనుగొన్నారు. సో సిరోహీ ఇన్ రాజస్థాన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 743rd క్వశ్చన్, అక్టోబర్ హీట్ ఈస్ కాజ్డ్ డ్యూ టు, మనకి అక్టోబర్ ప్రాంతంలో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడన్నా డే టైం ముఖ్యంగా పగలుపూట చాలా ఎక్కువ వేడి కలిగి ఉంటుంది. ఏంటి ఎండాకాలం ఎండలాగా ఉన్నాయి అని అనుకునేలాగా ఉంటాయి అన్నమాట. అప్పుడు కూడా అక్టోబర్, నవంబర్ టైంలో కూడా ఉంటాయి ఎండలు అట్లాగా. అసలు ఈ అక్టోబర్లో అంత వేడిగా ఉండడానికి అది మే కాదు ఏమి కాదు, మరి అక్టోబర్లో అంత వేడిగా ఉండడానికి అసలు కారణం ఏంటి అనేది అడుగుతున్నాడు ఇక్కడ. మనకు అక్టోబర్ కాలంలో జనరల్గా హీట్గా ఎందుకు అనిపిస్తుంది అంటే ముఖ్యంగా అప్పుడు టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. నెంబర్ 1. ఎందుకు టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందంటే సూర్యుడు మనకి మే, జూన్ ఆ టైంకి కంప్లీట్గా పైకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేస్తాడు. ఆ రిటర్న్ జర్నీ వెళ్ళినప్పుడు కూడా మనకి ముఖ్యంగా సూర్యుడు మన పైన రావడం జరుగుతుంటుంది. అందువల్ల కూడా బాగా టెంపరేచర్ పెరుగుతుంటుంది. దానితో పాటు మనకి
హ్యూమిడిటీ కూడా ఈ టైంలో ఎక్కువ ఉంటుందన్నమాట. హ్యూమిడిటీ తేమ శాతం కూడా బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అధిక ఉష్ణోగ్రత మరియు అధిక తేమ కలయిక ఉండడం వల్ల అక్టోబర్ ప్రాంతం ఆ కాలంలో ఉన్న హీట్ని అక్టోబర్ హీట్ అని అంటాము. 744th క్వశ్చన్. ఇన్ ఇండియా ద ఈల్డ్ పెర్ హెక్టర్ ఈస్ వెరీ లో ఇన్, అంటే ఏ టైప్ ఆఫ్ మనకి పంట పండించే పద్ధతిలో దిగుబడి, ఒక హెక్టార్కు వచ్చే దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది అని అడుగుతున్నాడు. ఇంటెన్సివ్ ఫార్మింగ్, ఎక్స్టెన్సివ్ ఫార్మింగ్, కమర్షియల్ కల్టివేషన్, ప్లాంటేషన్, అగ్రికల్చర్ అంటున్నాడు. మన ఇండియాలో చూసుకున్నట్లయితే ఎక్స్టెన్సివ్ ఫార్మింగ్ అంటాం, అంటే విస్తృతమైన వ్యవసాయం. ఎక్స్టెన్సివ్ ఫార్మింగ్లో ఒక హెక్టార్కి వచ్చినటువంటి దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఎక్స్టెన్సివ్ ఫార్మింగ్లో పెద్ద పంటలో పండించడం జరుగుతారు. సో పెద్ద పంటలో మనకి అక్కడ పండిస్తుంటారు. దానివల్ల ఒక హెక్టార్కి చూసుకున్నట్లయితే వచ్చే దిగుబడి బాగా తక్కువగా ఉంటుందన్నమాట. ఎక్కువ మనకి ల్యాండ్లో పండిస్తుంటారు. కాబట్టి ఒక హెక్టార్కి చూసుకున్నట్లయితే పంట చాలా తక్కువగా పండిస్తుంటారు. దానివల్ల మనకు వచ్చే పంట దిగుబడి హెక్టార్కి తక్కువగా ఉంటుంది ఎక్స్టెన్సివ్ ఫార్మింగ్లో. ఇంటెన్సివ్లో చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. తక్కువ ప్రాంతంలో అధిక పంటను పండిస్తాం ఇంటెన్సివ్లో. 745th క్వశ్చన్. విచ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ వాస్ టేకెన్ అప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్? భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఏ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ని చేపట్టారు? మల్టీపర్పస్ ప్రాజెక్ట్, బహుళార్థ సాధక ప్రాజెక్ట్ని చేపట్టారు అంటున్నాడు. కింద ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? బాక్రా నంగల్ ప్రాజెక్ట్, దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్, కోసి ప్రాజెక్ట్. మనకి దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ అనేది భారతదేశానికి స్వతంత్రంగా వచ్చిన తర్వాత ఫస్ట్ చేపట్టిన మల్టీపర్పస్ ప్రాజెక్ట్. మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటే బహుళ సాధక ప్రాజెక్ట్. అంటే బహుళార్థ సాధక అంటే ఈ ప్రాజెక్ట్తో మనకి ఇరిగేషన్ అనే లాభం ఉంటుంది, ఫ్లడ్స్ని ఆపే లాభం ఉంటుంది, ఎలక్ట్రిసిటీ జల విద్యుత్ని తయారు చేసుకునే లాభం ఉంటుంది. అట్లాగా బహుళ ప్రయోజనాలు ఉండే ప్రాజెక్ట్ని మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అంటాము. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం మొట్టమొదటిగా దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ని చేపట్టాము. దీన్ని ఏర్పాటు చేయడం కోసము మనము DVC దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ని కూడా మనము 1948లో ఏర్పాటు చేసాము. 1948లో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఏర్పాటు చేశాము. ముఖ్యంగా దామోదర్ వ్యాలీ అనేది ప్రస్తుతం ఉన్న రాష్ట్రాలైనటువంటి జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఆ రాష్ట్రాల్లో ఇది ప్రవహిస్తూ ఉంటుంది. వాటిపైన నిర్మించడం జరిగింది ఈ ప్రాజెక్టు. సో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ ఈస్ ది ఫస్ట్ మల్టీపర్పస్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్ అనమాట ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. 746th క్వశ్చన్. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ జోగ్రఫిక్ యూజ్ ఆఫ్ హిమాలయస్ టు ఇండియా? భారతదేశానికి హిమాలయాలు ఎంతో సేవ చేస్తాయి. అందులో ముఖ్యమైనటువంటి జోగ్రఫీ పరంగా ముఖ్యమైనటువంటి హిమాలయాలు భారతదేశానికి చేసే సేవ ఏంటిది అని అడుగుతున్నాడు. ఫస్ట్ది ఏంటి? ప్రివెన్షన్ ఆఫ్ ఇన్వేషన్స్. ఎస్, మనకి ఇన్వేషన్స్ని అయితే అంటే వేరే వాళ్ళు మన పైన దాడి చేయడానికి రావడానికి అడ్డంకిగా హిమాలయాస్ ఉంటుంది, లాభమే. కానీ జోగ్రఫిక్ పరంగా మనకి భూగోళ శాస్త్రం పరంగా అత్యధిక ముఖ్యమైన అంటే వాటి యొక్క లాభం ఏంటి హిమాలయాస్ వల్ల అనేది ప్రశ్న. ఇన్వేషన్స్ రైటే, కానీ జోగ్రఫిక్గా మనం మాట్లాడుకోవాలి. టింబర్ మనకి బాగా అక్కడ చెట్లు ఎక్కువగా పండుతాయి కాబట్టి టింబర్ బాగా లభిస్తుంది. కానీ జోగ్రఫిక్ పరంగా దానికైనా ముఖ్యమైనది ఏంటి అంటే సీ పాయింట్ అండి. సీ ఏమంటుంది? మనకు ఒకవేళ మన భారతదేశం ఇట్లా ఉన్నప్పుడు కింద నుంచి వచ్చే ఋతుపవనాలు ఉంటాయి కదా, సౌత్ వెస్ట్ మాన్సూన్స్, ఇవి కనుక మనకి ఇక్కడ హిమాలయాలు కనుక అడ్డుకోకపోతే ఈ వచ్చిన సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అట్లా ఎస్కేప్ అయిపోతాయి అన్నమాట. ఎస్కేప్ అయిపోయి ఇవి మన దగ్గరలో వర్షపాతం అనేది ఇవ్వదు. కాకపోతే ఈ హిమాలయాలు ఇవి అడ్డుకోవడం వల్ల అక్కడ ఆగి అక్కడ మేఘాలు ఏర్పడి వానలు ఏర్పడి వాటి వల్ల మనకి ఇక్కడ నదులైనటువంటి గంగా, బ్రహ్మపుత్ర, సింధు అట్లా అనేక నదులకి జీవనాధారం, అనేక నదులకి నీరు అందించడం, ఆ నదులు మనకి జీవనాధారాలుగా పనిచేస్తున్నాయి. కాబట్టి జోగ్రఫికల్ పరంగా హిమాలయస్ ఒక ముఖ్యమైన మనకి లాభం చేకూర్చేవి ఏంటి అంటే ఈ హిమాలయాస్ మనకి మాన్సూన్స్ వెళ్ళిపోకుండా పైకి అడ్డుకుంటాయి. తద్వారా మనకి వానలు పడి ఆ నదులకి కావాల్సిన నీటి సరఫరాని చేస్తుంటాయి అనేది మనం గ్రహించాలి. సో సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 747th క్వశ్చన్.
ద జాగ్ ఫాల్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఆన్ ది జాగ్ ఫాల్స్ అనేది మనకి సారావతి రివర్లో ఉంటుందండి. జాగ్ ఫాల్స్ కర్ణాటకలో ఉంటుంది. ఇది ఇండియాలోనే హయ్యెస్ట్ వాటర్ ఫాల్గా చెప్తుంటారు. జాగ్ ఫాల్స్ ఇండియాలోనే అతి ఎత్తైన వాటర్ ఫాల్స్ జలపాతం. దీని యొక్క హైట్ 830 feet ఉంటుందండి. జాగ్ ఫాల్స్ యొక్క హైట్. ఇది శరావతి రివర్ పైన మనకి ఉంటుంది. 748th క్వశ్చన్. ద ఫస్ట్ కాటన్ మిల్ వాస్ సెటప్ ఎట్ ఫోర్ట్ గ్లోస్టర్ ఇన్ కోల్కతా. కోల్కతాలోని ఫోర్ట్ గ్లోస్టర్ వద్ద మొట్టమొదటి కాటన్ మిల్లుని ఎప్పుడు ఏర్పాటు చేశారు అనేది మనకి ఇక్కడ ప్రశ్న. ఫోర్ట్ గ్లోస్టర్ దగ్గర కల్కట్టాలో ఎప్పుడు మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు కాటన్ మిల్ని? ఇండియాలోనే అది ఫస్ట్ కాటన్ మిల్ అండి. అది మనకి 1818లో కోల్కట్టాలో ఉన్నటువంటి గ్లోస్టర్ కోట, ఫోర్ట్ గ్లోస్టర్లో మనకి ఏర్పాటు చేశారు. అది మిల్ అనేది ఫెయిల్ అయిపోయిందండి, పెద్ద రాణించలేదు. కాకపోతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇయర్ ఇంపార్టెంట్. 1818 ఫస్ట్ కాటన్ మిల్ ఇన్ ఇండియా, కల్కట్టా. 749th క్వశ్చన్. what is the correct sequence of the river మహానది, నర్మదా అండ్ తపతి ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ their lengths అంటున్నాడు. అంటే ఇవి ప్రవహించే దూరం, వీటి యొక్క నదులు ప్రవహించే దూరం ఏమంటాం? నది యొక్క పొడవు అంటాం. సో లెంగ్త్స్ ఆఫ్ రివర్స్ పరంగా మనం చూసుకున్నట్లయితే, నదుల యొక్క పొడవుల పరంగా మనం మాట్లాడినట్లయితే, అన్నిటికన్నా ఏది ఎక్కువ నుంచి తగ్గించుకుంటూ రండి ఇచ్చిన లిస్టులో అంటున్నాడు. మనకి ఇచ్చినవి ముఖ్యంగా 4 నదులు, నర్మదా, గోదావరి, తపి, మహానది నదులు ఇచ్చాడు. వాటిలో అన్నిటికన్నా ఎక్కువ ఏది? గోదావరి నది ఉంటుంది. ఎక్కువ పొడవు ఇచ్చిన నదుల్లో మనకి గోదావరికి ఉంటుంది. సో ఫస్ట్ గోదావరి తర్వాత ఏ నదికి ఉంటుందండి? ఇవి 4గిట్లో నర్మదాకు ఉంటుంది. నర్మదా తర్వాత మహానదికి ఉంటుంది. మహానది తర్వాత తపతి అంటారు దీన్ని, తపికి ఉంటుంది. సో జిఎన్ఎంటి బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. 750th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ నాట్ ట్రూ? క్రింద వాటిలో సరికాని అంశం ఏది అని అడుగుతున్నాడు. మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏంటంటే ఫస్ట్ ఆప్షను, గగర్ నది యొక్క నీరు ఇందిరాగాంధీ కెనాల్కి వినియోగిస్తున్నారు అంటున్నాడు. సెకండ్, నర్మదా అమరకంతక్ ప్రాంతం నుంచి ఉద్భవిస్తుంది అంటున్నాడు. నెక్స్ట్, నిజాం సాగర్ ప్రాజెక్ట్ అనేది మంజీరా నది పైన ఉంటుంది అంటున్నాడు. పెన్గంగా నది గోదావరి నది యొక్క ట్రిబ్యూటరీ, ఉపనది అంటున్నాడు. ఇది రైటే, గోదావరి యొక్క ఉపనది పెన్గంగా. నిజాం సాగర్ హైదరాబాద్లో ఉంటుంది కానీ మంజీరా నది పైనే ఉంటుంది. నర్మదా అమర్కంటక్ ప్రాంతంలోనే ఉద్భవిస్తుంది. అయితే ఇందిరా గాంధీ కెనాల్ మనకి గగర్ అనేది నీరు ఉపయోగించుకుంటున్నారు అనేది రాంగ్. ఎందుకు అంటే ఇందిరా గాంధీ కెనాల్ మనకి హారికే బ్రిడ్జ్ దగ్గర కడతారు. ఎక్కడ? అది సట్లెజ్ రివర్ పైన మనకి ఇందిరాగాంధీ కెనాల్ అనేది వస్తుంటుంది. సో ఏ నీరును ఉపయోగించుకుంటుంది ఇందిరాగాంధీ కెనాల్ అంటే సట్లెజ్ నది యొక్క నీరును ఉపయోగించుకుంటుంది, గగర్ నదిని కాదు. కాబట్టి ఇందిరాగాంధీ కెనాల్ సట్లెజ్ నీరును ఉపయోగించుకుంటుంది, గగర్ది కాదు. గగర్ అంటే ఏంటండి? అది జనరల్గా మనకి రాజస్థాన్లో ప్రవహించే నది అనమాట గగర్. ఈ గగర్ అనేది సముద్రంలో కలవదు, థార్ డెజర్ట్లోనే మనకి కొంతవరకు ప్రయాణించి ఎండ్ అయిపోతుంది గగర్ నది. సో ఆన్సర్ ఏది సరికానిది అంటున్నాడు కాబట్టి ఏ సరికానిది ఆప్షన్ అనమాట. మిగతావన్నీ రైటే. సో దీంతో మనకి 750 క్వశ్చన్స్ అయినాయండి.